ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి గాయత్రి గుప్తా గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఈ రెగ్యులర్గా మన ఇంటర్వ్యూ చేయడం కంటే సో చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే మహిళల పట్ల. సో ఇప్పుడున్న సమాజంలో అంటే ట్రెండ్కి తగ్గట్టు మహిళలు ఎలా నడుచుకుంటున్నారని చెప్పేసి సో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరు ఇండివిజువాలిటీ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, సో దానికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఈ ప్రోగ్రామ్ అనేది అవేర్నెస్ తీసుకురావడానికి చెప్పేసి ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో. యా, సో మై క్వశ్చన్, సో ప్రస్తుతం స్త్రీ అనే పదానికి అంటే ప్రజెంట్ ఉన్న అమ్మాయిలకి అంటే ఆ విలువ తెలియదని నేను అనుకుంటున్నాను. దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే స్త్రీ అనే విలువ తెలవాలి అని అమ్మాయిలకు అనుకుంటున్నారు. అసలు అమ్మాయిలకు స్త్రీ అనే విలువే తెలియదు ఈ అంటే ఇప్పుడున్న జనరేషన్కి స్త్రీ అనే విలువ అనేది తెలియదు అంటున్నాను. అంటే ప్రతి మనిషికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా వాళ్ళ విలువ తెలవడానికి ఒక సిచ్యువేషన్, ఒక టైం, ఒక అండర్స్టాండింగ్ రావాలి. మనం ఎందుకు పుట్టాము, మనం ఎంత పవర్ఫుల్ అనేది ఎవరికి తెలియదు. క్యాజువల్గా పెరిగేస్తున్నాము, ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నాము, సొసైటీ ఏం చెప్తుందో అది చేస్తున్నాము, ఇంట్లో ఏం చెప్తుందో అది చేస్తున్నాం, నచ్చట్లేదు వేరేది చేస్తున్నాం. ఈ అంత కన్ఫ్యూజన్లో మనం ఒక పాయింట్ ఫిగర్ అవుట్ చేసుకొని మనకంటూ ఒక పర్సనాలిటీ డెవలప్ అయ్యే టైంకి మనకు అర్థమవుతుంది. సో అందరికీ అప్పుడే విలువ తెలియదు, లైఫ్ విలువ తెలియదు, ఎవరికి ఏం తెలియదు. సో ఇట్ టేక్స్ టైం. అమ్మాయిలు అంటే ఏంటంటే ఇప్పుడు ఈధర్ ఓవర్ రిస్ట్రిక్షన్లో పెరిగారు లేదా ఓవర్ ఫ్రీడమ్లో పెరుగుతున్నారు. సో ఈ రెండు నుంచి బ్యాలెన్స్ రావాలి అంటే ఒక ఏజ్ రావాలి. సో విలువ తెలియాలి అంటే చిన్న ఏజ్లో తెలియదు, ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. ఓకే, అంటే ఏదైనా జరిగితేనే ఆ విలువ తెలుస్తుంది అంటారా ఏంటి మీరు? ఏదైనా జరగాల స్త్రీ అనే విలువ స్త్రీకి తెలియాలంటే ఇప్పుడున్న ట్రెండ్ గర్ల్స్కి తెలియాలంటే అంటే ప్రజెంట్ ఉన్న సమాజంలో అంటే ఏదైనా జరిగితేనే ఆ స్త్రీ యొక్క వాల్యూ తెలుస్తుంది అంటారా? అంటే కాదు, విలువ తెలవాలి అంటే ఏం తెలియాలనుకుంటున్నాను నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ ఎగ్జాక్ట్ క్వశ్చన్. లైక్ వై ఆర్ యూ సో కాన్షియస్ అబౌట్ విలువ తెలియాలి? ఫ్రీడమ్ ఒక విలువ తెలిస్తే చాలు, స్త్రీ అనే విలువ తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడున్న అంటే సమాజంలో ఇప్పుడున్న పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ అంటే ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సో దే ఆర్ మిస్యూజింగ్ దేర్ ఫ్రీడమ్. సో అంటే వాళ్ళ విలువ వాళ్ళకి తెలియడం లేదు అంటున్నాను నేను. అయితే ఇప్పుడు మన లా సిస్టమ్ ప్రకారం 18 years తర్వాత ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్. అంటే మన జీవితంలో మనకు కావాల్సిన డెసిషన్స్ 18 తర్వాత తీసుకోవచ్చు అని మన గవర్నమెంట్ మనకు చెప్తుంది. సో 18 తర్వాత తల్లిదండ్రులైనా సరే ఎవరైనా సరే ఫ్రీడమ్ అనేది ఇచ్చేది కాదు, మన హక్కు, అది మన సొంతం. మనం పుట్టేటప్పుడు మనం ప్లీజ్ నన్ను కనరా అని అడిగి పుట్టలేదు మనం. ఇట్ ఈస్ నాన్ కన్సెన్షువల్ హ్యాపెనింగ్. సో మనము ఏంటంటే ఈ భూమి మీద పుట్టే ప్రతి ప్రాణికి ఫ్రీడమ్ హక్కు ఉంది. యూ కాల్ ఇట్ అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, జంతువు అయినా సరే, ఎవరికైనా ఈ భూమి మీద బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. స్వేచ్ఛ, నా స్వేచ్ఛ అనేది నాకు ఇంపార్టెంట్. అంటే ఒక ప్రాణంకి బేసిక్ ఫుడ్ అనేది స్వేచ్ఛ. మనం ఏంటంటే అది కంట్రోల్ చేస్తూ వచ్చి దాన్ని మ్యానిపులేట్ చేస్తూ వచ్చి అంటే దానికి కూడా మళ్ళీ పెట్రియార్కియల్ పెద్దరికం అని పేరు పెట్టి ఆడవాళ్ళ ఫ్రీడమ్, మగవాళ్ళ ఫ్రీడమ్ వేరే వేరే టైప్లో మనం తీసేసుకుంటున్నాం. కానీ అసలు ఫ్రీడమ్ నన్ను అడిగితే ప్రాబ్లం ఆడవాళ్ళ ఫ్రీడమ్కి ఒక్కటే కాదు, మగవాళ్ళకు కూడా ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ ఈజ్ అ డెల్యూషన్. మనందరం ఏంటంటే చేతికి మెడకి సంఖ్యలు వేసుకోలేదు కానీ క్యాపిటలిజం, కన్జ్యూమరిజం అనే బానిసత్వంలోనే బతుకుతున్నాం. సో ఇదేంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఒక ఫైటర్ సొసైటీలో స్వేచ్ఛ గురించి ఫైట్ చేసే వాళ్ళ త్రూ ఏంటంటే కొంచెం ఇంత సంఖ్యలో నుంచి కొంచెం ఈజీగా బ్రతకడానికి హెల్ప్ చేయడానికి పనికొచ్చేటోళ్ళం అంతే. సో స్వేచ్ఛ విలువ అనేది తెలిస్తే చాలు, స్త్రీ విలువ తెలియనక్కర్లేదు. సో ఫ్రీడమ్ అనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు, అది మన హక్కు. ఎస్, ఎగ్జాక్ట్లీ, అది మన హక్కు. అంటే ప్రజెంట్ ఉన్న ఇప్పుడు మీరు అంటారు అబోవ్ 18 కానీ బిలో 18 కానీ ఇప్పుడున్న పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చే ఇండివిజువల్స్ అంటే వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తున్నారని నేను అంటున్నాను. ఇప్పుడు యూజ్ అనేది నీ పర్సెప్షన్లో, నా పర్సెప్షన్లో, చేసే వాళ్ళ పర్సెప్షన్లో వేరు ఉంటుంది. ఎవరైనా సరే నేను కరెక్ట్ చేస్తున్నాను ఫీల్ అయ్యే చేస్తారు. మిస్యూజ్ అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే దాని సైడ్ ఎఫెక్ట్ తెలిసిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు మిస్యూజ్ ఎందుకు అవుతుంది అంటే ఒకప్పుడు చాలా సింప్లిఫైడ్ ప్రపంచం ఉండేది. ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, ఇంత పాపులేషన్ లేదు, ఇంత కాంప్లెక్స్ సొసైటీ లేదు. సో సింపుల్ సొసైటీలో ఏంటంటే పేరెంట్స్కి చిల్డ్రన్ని ఎడ్యుకేట్ చేయడం అయినా ఈజీ అవన్నీ. ఇప్పుడు పేరెంట్స్ ఫ్రీడమ్ ఎందుకు ఇస్తున్నారంటే ఇప్పుడు అంటే ఈ జనరేషన్ చిల్డ్రన్కి వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ బ్రతికింది వేరే లైఫ్ స్టైల్, ఇప్పుడు చిల్డ్రన్ బ్రతుకుతుంది వేరే లైఫ్ స్టైల్. వీళ్ళు ఈ లైఫ్ స్టైల్ చూడలేదు,
వీళ్ళు ఈ లైఫ్ స్టైల్ భరించలేరు. నీకు ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, ఇంత అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, ఇంత అవైలబిలిటీ ఆఫ్ అంటే నువ్వు పాడైపోవడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ప్రపంచంలో అడుగడుగున ఉన్నప్పుడు నువ్వు ఒక పేరెంట్గా నువ్వు ఎంత కంట్రోల్ చేస్తే అంత ఊపిరాడక వాళ్ళు ఇంకా అందులో పడిపోతారు. నువ్వు ఎప్పుడైతే పేరెంట్కి ఒక ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ఫ్రెండ్ లాగా డిస్కస్ చేస్తే వీటి నుంచి కాపాడవచ్చు. సో అసలు పేరెంట్స్కి తెలియదు ఎలాంటి శక్తులు ఉన్నాయి, అంటే రాంగ్ శక్తులు ఎలా ఉన్నాయి, పిల్లల మీద ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది పేరెంట్స్కి అసలు ఐడియా లేదు, పిల్లలకి అసలు ఐడియా లేదు. వాళ్ళు అనుభవించి దెబ్బలు తగిలినప్పుడు హెల్ప్ చేయడానికి పేరెంట్స్ ఉంటారు కానీ కంట్రోల్ అయితే చేయలేరు. సో మిస్యూజ్ అనేది అమాయకత్వంతో జరుగుతుంది. బేసిక్గా ఎవరు నేను చెడిపోవాలని మిస్యూజ్ చేసుకోరు. అందరికీ లైఫ్ బతకాలనే ఉంటుంది, అందరికీ హ్యాపీగా ఉండాలనే ఉంటుంది. మిస్యూజ్ ఎక్కడవుతుంది అంటే రాంగ్ ప్రాపగాండాస్ ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే చిన్న అమాయకపు బ్రెయిన్స్ మీద రాంగ్ ప్రాపగాండాస్ యాక్టివ్ అయినప్పుడు మిస్యూజ్ అనేది జరుగుతుంది. బట్ ఆ మిస్యూజ్ జరగకుండా ఒక ఫ్రెండ్ లాగా నీకు అనాలిసిస్ చేసి అర్థం చేపించే బాధ్యత పేరెంట్స్ తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే అది ఎటు కాకుండా అయిపోతుంది. సో మహిళా దినోత్సవాలు అండ్ ఫాదర్స్ డే, మమ్మీస్ డే అన్ని ఏవో దినోత్సవాలు పెట్టుకుంటున్నారు. దానివల్ల 365 డేస్లో 1 డే వేస్ట్ అవుతున్నట్లేదా? 1 డే వేస్ట్ అవుతుందా ఎందుకు అని నేను అనుకుంటా. అంటే వేస్ట్ ఎలా అంటున్నారు అంటే ఈరోజు మహిళా దినోత్సవాన్ని సపరేట్గా పెట్టి దానికి సెలబ్రేషన్లు, దానికి మనీ ఖర్చు, ఫస్ట్ మనీ ఖర్చు ఉంటుంది. అండ్ గవర్నమెంట్ ఒక హాలిడే, మేబీ హాలిడే ఇస్తే హాలిడే, అక్కడ కూడా వర్క్ డిస్టర్బెన్స్. సో ఈ టైంలో ఇంకా వేరేది ఏమైనా చేయొచ్చు కదా. అంటే ఈ మహిళా దినోత్సవం పేరు చెప్పి ఏమైనా సోషల్ సర్వీసెస్ ఏమన్నా చేస్తున్నారా? అది చాలా తక్కువ. ఆ మహిళా దినోత్సవం కదా, మమ్మీకి గిఫ్ట్లు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా, అంటే అది టైం వేస్ట్ కదా అని నేను అంటాను. సో ఇట్లాంటి మాటలు నేను కూడా విన్నాను, నేను కూడా ఆలోచించాను ఇది ఎంతవరకు అవసరం అని. మనకు అసలు పండుగలు అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందో మీకు ఐడియా ఉందా? నాకు లేదు. మనం సంవత్సరం పొడుగు పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాం, మరి అవి కూడా ఖర్చు డబ్బులు వేస్తాను ఆలోచించాం కదా. అవును. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఉమెన్స్ డే కానీ ఏ డే అయినా సరే ఇది ఒక అంటే బర్త్డేస్ కానీ పండగలే కానీ ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్ రొటీన్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకొని ఒక సెలబ్రేషన్, ఒక అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ యువర్ మూడ్. మనకి డోపమైన్, ఈ పాజిటివ్ హార్మోన్స్ ఏవైతే బాడీలో ఉంటాయో వాటిని పెంచడానికి, మనని హ్యాపీగా పాజిటివ్ ఉంచడానికి మనకి డైలీ రొటీన్ బ్రేక్ చేస్తూ ఒక సెలబ్రేషన్ కావాలి. స్పెషల్లీ మన సిస్టంలో ఉండే మన ఇండియన్ సొసైటీలో, మన ఇండియన్ కల్చర్లో వచ్చే పండుగలు కూడా ఏంటంటే ఒక పర్పస్ మీద వచ్చింది. సంక్రాంతి అంటే సెలబ్రేషన్ ఆఫ్ ఫుడ్, దివాళీ అంటే క్లీన్ చేసుకోవడానికి పెట్టుకుంటారు. అలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వై ఒక రీజనింగ్ ఇచ్చుకొని ఒక సెలబ్రేషన్ అనేది ఎందుకు పెట్టుకుంటాము అంటే విల్ ఫీల్ గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ డే కానీ, మెన్స్ డే కానీ, ఫాదర్స్ డే కానీ ఇవి ఎందుకు వస్తాయంటే మన లైఫ్లో ఒక ఫ్యామిలీగా మనం బ్రతుకుతుంటాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, అక్క, తమ్ముడు, అన్న, అమ్మ, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు. మనం రోజు కలిసి ఉంటాం కాబట్టి మనకు నార్మల్. అదే ఒక ఫ్రెండ్ వచ్చి మీకు హెల్ప్ చేస్తే యూ ఫీల్ స్పెషల్. అట్లా మన ఫ్యామిలీలో మనం చాలా ఎక్కువ చేసుకుంటాం కానీ దానికి గ్రాటిట్యూడ్ చూపించుకోము. అంటే రోజు అమ్మ వంట చేసి పెడుతుంది కానీ థ్యాంక్ యూ అమ్మ, దిస్ ఈజ్ సో స్పెషల్ టు మీ, నాకు ఇంత వంట చేసి పెడుతున్నాం మనం ఎప్పుడు చెప్పాం. అట్లా ఒక ఉమెన్స్ డే వచ్చినప్పుడు ఏంటంటే ఒక యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, లైక్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ అని ఒక మాట చెప్పడం, ఒక కాంప్లిమెంట్ చెప్పడమో లేక ఒక గిఫ్ట్ ఇవ్వడమో చేస్తే ఏంటంటే ఇట్ ఫీల్స్ గుడ్. ఇప్పుడు మీకు వచ్చి మీరు చాలా మంచోళ్ళండి అంటే యూ ఫీల్ హ్యాపీ, రైట్? దానికి ఎన్నో రకాలుగా చేసుకున్నారు కదా, బర్త్డేస్ అని, లేకుంటే ఏదైనా ఒకటి ఒక మెడల్ తెచ్చుకున్నావు దానికి ఒక డే పెట్టుకుని, లేదా చిల్లు కవరి అంటే గ్యాదర్ అయిపోయి అక్కడ తాగడము, ఇదంతా ఒకటి ఉంటుంది. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక ఉమెన్స్ డే పెట్టుకొని ఈ ఉమెన్స్ డే రోజు మేము ఈ డెసిషన్లు తీసుకున్నాము, సొసైటీలో ఇంత మార్పు తెచ్చినాము అని నేను చూసిన గడిచిన నా లైఫ్లో నేను ఎప్పుడు వినలే. అది అవసరం లేదు, ప్రతిదీ టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. మనం మెషిన్స్ కాదు, మనం మనుషులం. కరెక్ట్. సో ప్రతిదీ ఆ లాభం ఉంటేనే చేస్తాము, అవసరం ఉంటేనే చేస్తాము, అట్లా ఏం లేదు. లాభం అని కాదు, సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాము ఈ రోజున అన్నది నేను అడుగు. గ్రాటిఫికేషన్ అంటే ఒక ఆడదానిగా నీ వల్ల నేను లైఫ్లో ఇలా ఒక గుడ్ థింగ్ అనుభవించాను, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ మై లైఫ్ అనే ఒక ఎక్స్ప్రెషన్, గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి అంతే. మెన్స్కు. యా, థ్యాంక్ యూ.
సమాజంలో స్త్రీల పట్ల అవేర్నెస్ ఎలా తీసుకురావాలంటారు? ఇప్పుడు అవేర్నెస్ ఎలా తీసుకురావాలి అనేది పక్కన పెడితే బీయింగ్ ఎ ఫీమేల్, యా, నీకు నువ్వు ఎంత విలువించుకుంటున్నావు అనేది ఆలోచిస్తే చాలు. ఫస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నీ లైఫ్లో ఎవరు నీకు ఇంపార్టెంట్, నువ్వు. అది మనం గుర్తిస్తే చాలు. అవేర్నెస్ అంటే నీ సర్కిల్లో నువ్వు ఎవరికి రెజొనేట్ చేయగలుగుతావు, నువ్వు ఎంతమందికి రీచ్ అవ్వగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అంటే ఇంటర్వ్యూస్లో మాట్లాడుతున్నా, మనం సినిమాల త్రూ మాట్లాడతాం, కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు మా క్లాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాబ్లమ్స్ వస్తే ఐ కీప్ డిస్కసింగ్ విత్ దెమ్, లేదా క్లాస్ అందరు కూర్చోబెట్టి క్లాస్ వీకేదాన్ని. వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు నాకు సడన్గా మూడ్ వస్తే నేను కాలేజెస్కి వెళ్ళిపోయి అక్కడ అమ్మాయిలతో గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుంటా. ఒక ఈవెంట్ నేను బయట మీడియాలో సౌండ్ చేయలేదు, బట్ ఐ గో టు కాలేజ్ డైరెక్ట్లీ ప్రిన్సిపల్స్తో మాట్లాడి గర్ల్స్ అందరినీ కూర్చోబెట్టి ఐ హ్యావ్ ఎ హెల్తీ గ్రూప్ డిస్కషన్ అబౌట్ ఎంపవర్మెంట్ అండ్ స్టఫ్. సో వాట్ ఎవర్ యూ కెన్ డూ, నీ బ్రెయిన్లో ఏం ఐడియాలు వస్తే నేను ఎట్లా రిఫ్లెక్ట్ చేయాలనిపిస్తే అట్లా జస్ట్ గో డూ ఇట్. ఓకే, ఇప్పుడు సమాజంలో అత్యాచారాలు అనేవి ఎక్కువైపోయాయి. అవును. సో వాటి గురించి మీరేమంటారు? బేసిక్గా అత్యాచారాలు అంటే మనం సైలెన్స్ ఉన్నంత వరకు అత్యాచారాలు జరుగుతాయి. ఇప్పుడు మేల్ అనేది ఫీమేల్కి మేల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మెన్ అనేది శక్తితో కూడిన టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది డామినేట్ చేస్తుంది మెన్కి. సో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోపం అండ్ స్ట్రెంగ్త్. ఈ రెండు టెస్టోస్టిరాన్ హార్మోన్ సైడ్ ఎఫెక్ట్స్. మన లేడీస్కి టెస్టోస్టెరాన్ చాలా తక్కువ ఉంటుంది. ఉమెన్ ఈజ్ మోర్ అబౌట్ లవింగ్, నర్చరింగ్, కేరింగ్, గివింగ్. స్ట్రెంగ్త్ లేదంటే ఉంది, బట్ కంపేర్డ్ మ్యాన్ ఈజ్ మోర్ ఫిజికలీ స్ట్రాంగర్. సో ఇప్పుడు ఏమైందంటే చాలా తరతరాల నుంచి హిస్టరీ అంతా కూడా మగవాళ్ళు రాశారు, మగవాళ్ళు చేశారు. ఆడవాళ్ళు ఏంటంటే నర్చరింగ్ బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఆ రాంగ్ థింగ్స్ అంటే రాంగ్ చేతిలో వెళ్ళిపోయి, అంటే ప్రతి మొగుడు చెడ్డోడు కాదు, కానీ పవర్ చెడ్డ మొగుడు చేతిలో పవర్ అవ్వడం వల్ల ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ హోల్ పెట్రియార్కియల్ సొసైటీ అంటే పితృస్వామ్య వ్యవస్థ ఏదైతే తయారైందో అది చాలా రాంగ్ మెన్ నుంచి తయారైంది. సో ఉన్న మంచి పాజిటివ్స్ కూడా నెగిటివ్గా వెళ్ళిపోతూ మన హోల్ కల్చర్, మన ఏమంటారు రిలీజన్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మ్యానిపులేటెడ్ నౌ. చాలా ఇయర్స్ నుంచి మ్యానిపులేట్ చేస్తూ చేస్తూ ఇప్పుడు మొత్తం మరీ పాడైపోతూ వచ్చింది. సో ఈ ఇంబ్యాలెన్స్ ఆఫ్ సొసైటీ మనకి వెళ్ళిపోవాలి అంటే ఫస్ట్ ఉమెన్ షుడ్ స్టార్ట్ కమింగ్ అవుట్, టాకింగ్. మన ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేయాలి, నీకు ఏమనిపిస్తుందో అదే చేయాలి, అదే మాట్లాడాలి. బీ స్ట్రైట్, బీ సింగిల్ స్టాండర్డ్, అండ్ నీ ఫ్రీడమ్కి నువ్వు వాల్యూ ఇచ్చుకోవాలి. ఇది ఉంటే యూ హ్యావ్ దట్ బ్యాలెన్స్. సో అత్యాచారాలు అంటే మనం సైలెన్స్ ఉండడం అన్నిటికన్నా పెద్ద తప్పు. మనం సైలెంట్ ఉండడం చాలా ఇయర్స్ నుంచి, డికేడ్స్ నుంచి, సెంచరీస్ నుంచి ఆడవాళ్ళు సైలెన్స్ని భరిస్తూ వచ్చారు. అది ఎప్పుడైతే పోతుందో అప్పుడే అత్యాచారం తగ్గుతుంది. ఓకే, అంటే పెద్దవాళ్ళంటే ఓకే 18+, బట్ చిన్న వాళ్ళని కూడా అత్యాచారాలు చేస్తున్నారు కదా, దాని గురించి నేను ఏమంటారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు చిన్న వాళ్ళని అత్యాచారాలు చేస్తుంది పెద్దవాళ్ళు కదా, అర్థమవుతుంది కదా. అంటే ఒక పెద్ద అబ్బాయి చిన్న అమ్మాయి మీద అత్యాచారం చేసిండు అంటే తనకి ఇట్స్ అ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి ఏంటి కారణం అంటే నన్ను అడిగితే ఒక వ్యవస్థ కారణం. మన ఇండియా మొత్తం సెక్షువల్లీ డిప్రైవ్డ్ కంట్రీ. అంటే అతి రిస్ట్రిక్షన్స్ వల్ల ఇప్పుడు ఏంటంటే నీకు ఆకలి అయినప్పుడు అన్నం తింటేనే నీకు ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఆకలి అయినప్పుడు తినకుండా నువ్వు సాగు బతుకులు ఉన్నప్పుడు నీకు ఫుడ్ పెడితే వేస్ట్ కదా. సో మన ఇండియన్ సొసైటీ ఏంటంటే చాలా కన్జర్వేటివ్ సొసైటీ అనమాట. నువ్వు ఎంత రిస్ట్రిక్షన్స్ పెడితే అంత చెడిపోతుంది. ద మోర్ యూ కంట్రోల్ ద మోర్ ఇట్ స్పాయిల్స్. సో కొంచెం సెక్షువల్ లిబరేషన్ అనేది పెరిగితే కూడా హెల్ప్ అవుతుంది. ఇట్స్ అగైన్ బిగ్ డిస్కషన్ టుగెదర్. ఓకే, హాయ్ అండి. హాయ్. ఫెమినిజం అంటే అసలు ఏంటి? అంటే ఫెమినిజం అసలు ఎందుకు వచ్చింది? యా, ఓకే. సో చాలా హిస్టరీ మొత్తం మీరు ఎక్కడ చూసినా రాముడు, కృష్ణుడు, మ్యాక్సిమం మనకంతా సూపర్ హీరోలే ఉన్నారు. రేర్లీ మన హిస్టరీలో సూపర్ ఉమెన్ చాలా రేర్గా ఉన్నారు. మరి ఈ సూపర్ ఉమెన్ గురించి అంటే ఒక సొసైటీలో ఆడవాళ్ళు అంటే మనం చూస్తే ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఆన్ ద యావరేజ్ దెర్ ఇస్ 18 రేప్ కేసెస్ ఇన్ ఆ కంట్రీ ఎవ్రీ డే. ఇవెవరు మెన్షన్ చేయాలి, ఇవెవరు పట్టించుకోవాలి? ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్స్, చిన్నపిల్లలు పుట్టగానే చంపేస్తున్నారు. అది కూడా చాలా ఎక్కువ పాపులేషన్లోనే చచ్చిపోతున్నారు అమ్మాయిలు. వీటి గురించి మళ్ళీ సెక్స్ స్లేవరీ, రేప్ పాన్ అని చెప్పి ఒకటి ఉంది. ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్
ఉంటారు. బ్రేకప్ అయింది అనుకో, అమ్మాయి మీద రివెంజ్ కోసము అమ్మాయిని తెలియకుండా రికార్డ్ చేసి అవన్నీ బ్లాక్మెయిల్ చేయడం అలా చేస్తున్నారు. అలా రేప్ పాయింది కూడా చాలా బిజినెస్ అవుతుంది. మొన్ననే విషయాలు బయటికి వచ్చినాయి. సో ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్లోంచి ఎక్కువ ఇరుక్కుంది ఆడవాళ్ళు. నువ్వు సెక్స్ ట్రాఫికింగ్లో మగవాళ్ళు ఉన్నారా? లేదు. సో ఈ సెక్స్ ట్రాఫికింగ్ ఆగాలి అంటే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ పాన్ ఇవన్నీ కూడా సెక్స్ ట్రాఫికింగ్ కి కాంట్రిబ్యూట్ చేసేవే. యా, వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడాలి? ఆడవాళ్ళు మాట్లాడాలి కదా. ఆడవాళ్ళు మాట్లాడాలంటే ఫెమినిజమే రావాలి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కాకపోతే అదేంటంటే ప్రాపగాండాస్ లాగా మ్యానిపులేట్ చేయబడుతుంది. అంటే ఫెమినిజం ఎవరు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు హక్కు ఉంది. ఫెమినిజం ఇస్ నాట్ అ ప్రివిలేజ్, ఇట్స్ అ వాయిస్ ఫర్ బేసిక్ రైట్. సో చాలా మంది ఈ మధ్య చూస్తున్నారంటే అమ్మాయిలు ఆమె ఫెమినిస్ట్ అనుకుంటూ దాన్ని అడ్వాంటేజ్ తీసేసుకుంటారు. యా, అందులో మొన్న నాకు ఇంకొక ఫ్రెండ్ చెప్పాడు, ఫెమినిజం ఎంత ఫైట్ చేస్తారు కదా, వాట్ అ బిగ్ డీల్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇంట్లో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే మూసుకొని ఎవరు కూర్చోమన్నారు? యూ హ్యావ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ బ్రెయిన్ వర్కింగ్, యూ కెన్ ఫైట్ ఇన్ ఫెమినిజం. నేను ఫెమినిస్ట్ అనే కంటే అందరు ఫైట్ చేస్తే అయిపోయింది కదా, దానికి ఇంత బిల్డప్ ఎందుకు అని. అంటే ఒక ఏజ్ వరకు మనకు మెచ్యూరిటీ అంటే మెంటల్గా మన డెసిషన్స్ మనం తీసుకోగలుగుతాము, అది చాలా అవసరం అని తెలియని ఏజెస్లో పెరిగి. ఇప్పుడంటే మనకు టెక్నాలజీ ఉంది, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు గెట్ మెచ్యూర్డ్ నౌ. నా లైఫ్ నా హక్కు అని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, కానీ ఒకప్పుడు అలా లేదు. అవును. మీరు ఇప్పుడు రిమోట్ విలేజెస్కి వెళ్ళి చూస్తే అక్కడ కూడా వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కు అని కూడా తెలియదు. అవును. సో అలాంటి వాళ్ళ కోసం వీ హ్యావ్ టు వాయిస్ అవుట్. యూ హ్యావ్ టు, అంటే వాళ్ళు ఉంటుంది సబ్మిసివ్ లైఫ్ అని కూడా తెలియకుండా బతికేస్తున్నారు. సో దే నీడ్ ఫెమినిజం, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, యాక్చువల్లీ అంటే ఆడవాళ్ళు ఒక 8, 9, 10 నైట్ ఆ టైం తర్వాత తిరిగినా కూడా యాక్చువల్గా గర్ల్స్ తిరగొద్దు అని చెప్తారు. ఎందుకు అంటే ఎందుకు తిరగద్దు? నీకు ఎందుకు చెప్పారు తిరగద్దు అని? అంటే నార్మల్గా తిరిగితే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే రేప్ చేయడమో లేకపోతే కామెంట్ చేయడమో బాయ్స్ అలా పెరిగారు మరి మన బాయ్స్. అంటే రాత్రి పూట ఒక అబ్బాయి కామెంట్ చేస్తాడు అని మీ ఇంట్లో మమ్మీ చెప్పారా, డాడీ చెప్పారా? మా మమ్మీ చెప్పింది, డాడీ కూడా చెప్పుంటారు. అంటే మరి బాయ్స్ అలా కామెంట్ చేయకుండా ఎందుకు పెంచలేకపోతున్నారు అనేది నా క్వశ్చన్. అంటే మాక్సిమం మా ఇంట్లో చెప్పరు, ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయి ఏదో టైంలో పెళ్లి చేసుకుంటారు. ప్రతి ఒక్క అబ్బాయికి మినిమం అమ్మాయితో ఉంటది, అక్కో చెల్లో కూడా ఉంటారు. ఇలాంటి ఫీమేల్ క్యారెక్టర్స్ చుట్టుముట్టు ఉండి కూడా రేపులు చేస్తున్నారు అంటే అసలు ఎలాంటి మనుషుల మధ్యలో ఉంటున్నామో నాకు అర్థం కాదు. సో నేను అన్ని ఏ యాంగిల్లో ఆలోచించినా సెక్షువల్ లిబరేషన్, ఓవర్ కంట్రోల్ ఆన్ సెక్షువల్ థింగ్ ఇస్ ద ఓన్లీ ప్రాబ్లం. ఓకే, గుడ్ ఆన్సర్. అంటే మీరు చెప్పారు ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ, ఆమె అడిగిన క్వశ్చన్కి ఆమె రేపుల గురించి అడిగింది. సో దాని మీద అంటే ఒక 10% పీపుల్ అంటే యూనివర్స్లో ఒక రేప్స్ గురైపోయి ఫీమేల్స్ చాలా బాధపడుతూ ఉన్నారు. 10%. No, sorry, you're wrong. Every day there are 18 rape cases in our country. Every day. Even human beings ఎంతమంది ఉంటే అంతమందిలో 10%. ఇవి రిపోర్టెడ్ మాత్రమే. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను 10% అనుకుంటున్నాను. రేప్ చేస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ మీద ఉమెన్స్ అందరూ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. అది మన న్యూస్లో కూడా అంత కనపడుతూ ఉంది. మళ్ళీ కనపడకుండా ఫీమేల్స్ వల్ల మేల్స్ 90% పీపుల్ మెంటల్గా రేప్ అవుతున్నారు. దాని గురించి మీరేమంటారు? చాలామంది ఒకరు కాదు, ఇద్దరు కాదు, మెంటల్గా ఫస్ట్ తిరుగుతారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు బ్రేకప్ అంటారు, లేదు నీకు జాబ్ లేదు అంటారు. అంటే బిఫోర్ జాబ్ చూసుకోరు వీళ్ళు, బిఫోర్ వన్ ఫిజిక్స్ చూస్తారు. అంటే తప్పుగా అనుకోవద్దండి, ఫిజిక్ లేకుండా కార్లో తిరుగుతున్నారా అన్నీ చేస్తారు. వాడికి కూడా సపోర్ట్ కావాలి. ఒక ఫిమేల్ వాయిస్, యాక్చువల్లీ మెయిల్ థింకింగ్ అంటే డే మొత్తం తిరిగి నైట్ పడుకుంటున్నప్పుడు ఒక ఫిమేల్ ఎనర్జీ వాయిస్ కావాలి. ఆ వాయిస్లో హ్యాపీగా మాట్లాడిందే నైట్ బాగా పడుకుంటాడు. అదే ఫైటింగ్ చేసిందే నైట్ మొత్తం మనకి 100 వాట్స్ ఉంటే 200 వాట్స్లో బ్రెయిన్ రన్ అవుతుంది. మార్నింగ్ లేవగానే దాని మీద ఫైటింగ్స్. సో మెంటల్గా నాకు తెలిసి 90% మెయిల్ క్యాండిడేట్స్, ఈవెన్ ఫాదర్స్ మదర్స్ తోటి
అండ్ యూత్ చిన్నపిల్లల అబ్బాయిలు కూడా మమ్మీలతోటి ఇట్లా మెంటల్గా చాలా అంటే రేప్ అవుతున్నారు. దానికి మీరేమంటారు? సో 10% ఆడవాళ్ళు రేప్ అవుతున్నారు, 90% మెన్ రేప్ అవుతున్నారు అంటారు మీరు. మెంటల్గా సో యా ఫీలింగ్ అంటే ఇప్పుడు మనం సఫర్ అవుతుంటే ఇప్పుడు పచ్చ కామర్లు వచ్చినట్టు లోకమంతా పచ్చగా అన్నట్టు ఆడవాళ్ళు రేప్ అవుతున్నారని ఆడవాళ్ళు అంటారు, మగవాళ్ళు రేప్ అవుతున్నారని మగవాళ్ళు అంటారు. నిజానికి చూస్తే ప్రతి ఒక్కరు రేప్ అవుతున్నారు. ఇది ట్రూమా? నేను మీరు తప్పు చెప్పట్లేదు, మీరు మీ పర్సెప్షన్ చెప్తున్నారు, నేను హోల్ పర్సెప్షన్ చెప్తున్నాను. సో యా మీరు క్వశ్చన్ అడిగారు, లెట్ మీ ఆన్సర్ యూ. సో నేను ఏమంటున్నా అంటే అక్కడ ఆడవాళ్ళు రేప్ అవుతున్నారు మెంటల్ గా, మగవాళ్ళు రేప్ అవుతున్నారు, ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్. మీరేంటంటే ఆడవాళ్ళ వల్ల మీరు సఫర్ అవుతున్నారు, మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు. నేనేమంటానంటే అనండి సొసైటీ రిఫార్మేషన్ వల్ల అందరూ ఒకరితో ఒకరు సఫర్ అవుతున్నారు అంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మేడం, యాక్చువల్లీ ఒక ఫిమేల్ బాగా సఫర్ అవుతుందంటే హెల్ప్ చేయడానికి మెన్స్ చాలామంది ఉంటారు. అవును. అక్కడ ఏమవుతుందంటే ఫిమేల్ 90% పీపుల్ అక్కడిది ఆ పెయిన్ అక్కడ వదిలిపెట్టి కొత్తది ఒకటి దొరుకుతుంది, అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయబడుతుంది. బట్ మేల్ అలా కాదు. ఒక్కసారి అక్కడ హార్ట్ బ్రేక్ అయిందంటే అప్ టు డెత్ వరకు కూడా, ఈవెన్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ముందు అక్కడ ఎవరికైతే ఎనర్జీ పంచుంటాడో ఆ ఎనర్జీ గురించి ఆలోచించుకుంటూ సఫర్ అవుతూనే ఉన్నారు. సో నో, దట్ ఈస్ నాట్ ట్రూ. అది ఎట్లా It is true. లెట్ మీ టెల్ యూ దట్ ఈస్ యువర్ ఒపీనియన్, దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ట్రూత్. ఇప్పుడు నేను చెప్పేది కూడా నా ఒపీనియన్, ట్రూత్ అది నేను చెప్పలేను. బేసిక్ గా ప్రేమించడం అనేది మానవ సహజం. ప్రేమించడం అనేది అమ్మాయి అబ్బాయి అందరూ ప్రేమిస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు అబ్బాయి ప్రేమించినప్పుడు అమ్మాయికి ఉంటారు, చచ్చిపోతారు ఇవి అంటున్నారు కదా. ప్రేమించినప్పుడు అమ్మాయి మీద యాసిడ్ చేసిన దాడులు అయితే మొగల మీద మరి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బేసిక్ గా ప్రతి మనిషికి ఏంటంటే అడిక్షన్ అనేది హ్యూమన్ బ్రెయినే అడిక్టివ్ బ్రెయిన్. కొంతమంది దేవుడికి అడిక్ట్ అవుతారు, సన్యాసం తీసుకొని దేవుడి పూజలోనే ఉంటారు, అది వాళ్ళ అడిక్షన్. కొంతమందికి చదువులు ఇష్టం, టాపర్ అయిపోయి ఏదేదో సాధించేస్తారు, అది వాళ్ళ అడిక్షన్. స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు, నేను స్పోర్ట్స్ టాపర్ అయిపోతారు, అది వాళ్ళ అడిక్షన్. డ్రగిస్ట్ ఉంటారు, వాళ్ళకి అడిక్షన్. కొంతమందికి లవ్ అనేది అడిక్షన్, మనుషుల మీద అడిక్షన్ వచ్చేస్తుంది. సో అట్లా అడిక్టివ్ పర్సనాలిటీ మరీ అడిక్టివ్ అయిపోయి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేంత వరకు వెళ్ళకూడదు. ఇప్పుడు ఒక వస్తువు మీద అడిక్షన్ పెంచుకున్నాం అనుకోండి, అది వేరు. ఇప్పుడు మనుషులు ఎట్లా అంటే వాళ్ళకు ఒక బ్రెయిన్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సో మనం ఒకరి మీద అడిక్షన్ అయినప్పుడు మన మెంటాలిటీ మ్యాచ్ కానప్పుడు రిబెల్ అయిపోతారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రిలేషన్షిప్లో ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎవరైతే బ్రేక్ చెయ్యబడతారో వాళ్ళు ఇలాంటి డైలాగ్స్ కొడతారు. సో అబ్బాయి బ్రేక్ చేశాడు అనుకోండి, అమ్మాయి ఇలాంటి డైలాగ్స్ కొడుతుంది, అమ్మాయి బ్రేక్ చేస్తే అబ్బాయి ఇలాంటి డైలాగ్స్ కొడతారు. ఈ ప్రేమోన్మాదం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అబ్బాయి చంపుకోవడము, లేదా అబ్బాయి అమ్మాయిని వెళ్ళి అటాక్ చేయడము. ఈ ఉన్మాదం స్టేజ్కి ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి కాకుండా అడిక్టివ్ పర్సనాలిటీ డామినేట్ చేసేసి ఇంబ్యాలెన్స్డ్ మైండ్ ఉంటుంది కదా, వాళ్ళు చేస్తారు అట్లాంటి. అది నార్మల్ కాదు. అదే చెప్తున్నామా, ఇన్బ్యాలెన్స్డ్ మైండ్ వచ్చేసి మెయిల్స్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఫీమేల్స్ అనకండి, ఇంబ్యాలెన్స్డ్ ఫీమేల్స్ ఉన్నారు, ఇంబ్యాలెన్స్డ్ మేల్స్ ఉన్నారు. మీరు మొత్తం చరిత్రలో తీసుకుంటే క్రిమినల్ కేసులు అన్ని తీయండి, మర్డర్లు చేసిన వాళ్ళ లిస్ట్ లో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టి. అదే కదా బాధ, అమ్మాయిలు చేయలేరు. ఎందుకు చేస్తారు? ఎస్కేప్ అవుతారు. అమ్మాయిలు ఎస్కేప్ అవ్వరండి, ఎస్కేప్ అవ్వరు. ఏమవుతారు? అమ్మాయిలు పిరికోళ్ళు. ఎందుకంటే సొసైటీ కంట్రోల్ చేసి పెడతారు కదా, అమ్మ చెప్పింది తినాలి, నాన్న చెప్పింది తినాలి. ఇప్పుడు అలా చెప్పి ఐ అగ్రీ విత్ యూ. మీరు ఫిమేల్ పిరికోళ్ళు అంటున్నారు కదా, బిఫోర్ లవ్, బిఫోర్ కమిట్మెంట్ మీన్స్ నేను నీతో ఉంటాను, ఇవన్నీ చెప్పి అన్ని చేసి లాస్ట్లో ఆ పిరికితనంతో పేరెంట్స్ సైడ్ వెళ్ళిపోయి వీని గంగలో దొబ్బేస్తున్నారు. ఎందుకు దొబ్బేస్తారండి? ఎవ్రీబడి హస్ గాట్ దేర్ ఓన్ లైఫ్. ప్రతి పరిస్థితి మనం అనుకున్నట్టు జరగవు కదా. అంటే కోరుకుంటాం ఇలా జరగాలి అలా జరగాలని కోరుకుంటాం. ప్రతిదీ మీరు అనుకున్నట్టు అయిపోతుందా? బిజినెస్ లాస్ వచ్చిందని చచ్చిపోతారా? మీరు చచ్చిపోరు కదా, ఇంకో ప్లాన్ ఇస్తారు కదా. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. గాయత్రి గుప్తా గారు ఏంటంటే, నువ్వు లవ్ చేసినంత సేపు లవ్ చెయ్యి, నీకు ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా వద్దంటే అక్కడ బ్రేక్ చేసేసి వానికి బాయ్ చెప్పు, ప్రయత్నించు, ఒప్పించడానికి ప్రయత్నించు. ఇంకా ఏది జరగట్లేదు తప్పదు అంటే యూ కాంట్. ఇప్పుడు నా ఎక్స్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇప్పటికో 10 ఇంటర్వ్యూలలో ఎక్స్ గురించి మాట్లాడా.
ప్రేమించాను, తనే కావాలనుకున్నాను, బ్రేకప్ అయిపోయింది, నాకు డైజెస్ట్ కాలేదు. ఒక 3 years నేను హౌస్ అరెస్ట్ చేసుకొని తిండి సరిగ్గా తినకుండా చచ్చిపోయేదాకా వెళ్ళిపోయా. కానీ చావట్లేదు కానీ సిక్ అయిపోయా, నిన్నాను అని చెప్పి ఇంకప్పుడు బయటికి వచ్చిన. నేను తన్ని బ్లేమ్ చేయలేదు, నేను ఇంకా కూడా అదే రెస్పెక్ట్ దట్స్ ఇట్. ఇస్తాను. మీరు ఫిమేల్గానే అలా ఉండి వీడు హోల్ హార్టెడ్ నా 100 years ఈమెతో అని ఒక మరి నన్ను వదిలేశాడు కదా, ప్రపంచాన్ని నన్ను ఒకటి వదిలేశాడు కదా, యూజ్ చేసుకొని నన్ను వదిలేశాడు కదా. నేను ఇంకా కూడా రెస్పెక్ట్ ఇస్తాను, నేను ఇంకా కూడా అంటే పలకరిస్తాను, నేను ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నాను కదా. ఐఎమ్ నాట్ హేటింగ్ హిమ్, హీ స్టిల్ టాకింగ్ టు మీ. మీకు సొసైటీలో చాలా ఒక అంటే లవ్ మీద ఒక ఎడ్యుకేషన్లో ఒక పొజిషన్లో ఉండి మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. మీలాగా ఎంతమంది ఉన్నారు సొసైటీలో? ఎడ్యుకేట్ చేయండి కదా, కంప్లైంట్ ఎందుకు ప్రతిసారి కంప్లైంట్ ఎందుకు, సొల్యూషన్ గురించి ఎందుకు అట్లా మాట్లాడారు? నేను అది ఆ సొల్యూషనే మిమ్మల్ని అడుగుతున్నాను. అదే చెప్తున్నాను, ఆ సొల్యూషన్ ఎలా మెంటాలిటీ నుంచి బయటికి రావాలి. ఎలా సొల్యూషన్? మనుషుల మీద అడిక్షన్ పెట్టుకోవద్దండి, మనుషులతో కనెక్షన్స్ పెట్టుకోండి, ఓకే, డిపెండెన్సీ పెట్టుకోవద్దు. మన మీదే ఇమోషనల్ డిపెండెన్సీ మనకే సొంతంగా ఉండాలి. ఫస్ట్ మనంగా ఫుల్గా లవ్ చేసుకున్నప్పుడు వేరే బేసిక్గా స్పేస్ అనేది ఒకటి ఉంటుందండి. మీ లైఫ్ మీ హక్కు. నేను ఏం చెప్పాను ఇందాక, పేరెంట్స్కి 18 తర్వాత పేరెంట్స్కే రైట్ లేదు పిల్లల మీద, అంటే డిమాండ్ చేసే హక్కు లేదు. ఇప్పుడు లవ్ అయినా ఏదైనా సరే, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మీ వైఫ్ మీరు చెప్పిన మాట వినట్లేదు, మీకు నచ్చడం మానేసింది, మీరు భరిస్తారు అట్లనే లైఫ్ లాంగ్? మీకు టార్చర్ అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, మీ వల్ల అవ్వట్లేదు, భరించాల్సి వస్తుంది. సరే వైఫ్ పక్కన పెట్టండి, పెళ్లి చేసుకోలేదు, గర్ల్ ఫ్రెండే ఉంది, హరాస్ చేస్తుంది మిమ్మల్ని, చాలా మంచిది అనుకొని మీరు లవ్ లో పడి చాలా రోజుల తర్వాత మీకు బయట పడింది ఏంటంటే ఆమె గయ్యాలి గంప, రోజు పుడుతుంది మిమ్మల్ని కలిస్తే, సైకో హరాస్మెంట్ చేస్తుంది, భరిస్తారా లవ్ అని? సైకో హరాస్మెంట్ చేసేంత అంటే నన్ను అడుగుతున్నారు కాబట్టి ఆ సైకో హరాస్మెంట్ చేసే వాళ్ళని నేను ఎందుకు చేసుకుంటాను? అయిపోయింది కదా అక్కడే. మీరు లవ్ చేసిన అమ్మాయిని భరించాలి కదా, అట్లా ఎట్లా వదిలేస్తారు? ఏది నేను అదే చెప్తున్నాను. అది ఎంతనో కూడా ఒక్కసారి యాక్సెప్ట్ చేసినప్పుడు 90% పీపుల్ వాళ్ళు ఎంత సైకోగా ఉన్నా కూడా వీళ్ళు భరిస్తూనే ఉన్నారు. ఇంకా మీరు చెప్పినారు 18, ఇంకొకటి మేడం 18 years తర్వాత పేరెంట్స్కి రైట్స్ లేదు వాట్ రాంగ్ అండి. పేరెంట్స్కి రైట్స్ ఉండవు, బట్ ధర్మాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి నేను అదే చెప్తున్నా, యూ కెనాట్ కంట్రోల్ రైట్స్. అంటే పిల్లల్ని కంట్రోల్లో తొక్కి పెట్టే హక్కు లేదు, హెల్ప్ చేసే హక్కు ఉంది. 18 వరకు ఒకటి మేడం 18 years తర్వాత ఎవరైతే పిల్లల నుంచి వాళ్ళు మీరు మంచిగా ఉండాలనే ఎక్స్పెక్టేషన్ అంటే వాళ్ళ బాధ్యత ఉంటుందా ఉండదా? ఇప్పుడు 18 తర్వాత అయితే బాధ్యత అవసరం లేదు ఎవరికి? పేరెంట్స్కి. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి అన్నీ చేసి వీళ్ళు అంటే వీళ్ళ ధర్మాన్ని వీళ్ళు కరెక్ట్గా నిర్వర్తించి వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ అంటే అది ఉండదు అంటే నేను అదే చెప్తున్నానండి, హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. ఓకే, మీకు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, మనం సోషల్ యానిమల్స్ అండి, ఇమోషనల్లీ డిపెండెంట్ పీపుల్. ఓకే, మీరు మనం లిబరేషన్ గురించి మాట్లాడతాం కదా, లాస్ట్ చనిపోయే ముందు మనకి దాన్ని ఏమంటారు, ముక్తి కావాలి అంటే ఫస్ట్ బంధాలన్నీ మనకి వెళ్ళిపోయి లాస్ట్కి మనకు ముక్తి రావాలంటే ఫస్ట్ బంధ విమోచన కావాలి. మనం బంధ విమోచన మనిషికి ఎంత పెద్ద టఫెస్ట్ టాస్క్ తెలుసా? హోల్ స్ట్రగుల్ ఆఫ్ హ్యూమన్స్ ఈజ్ బంధ విమోచన. మనకి ముక్తి కదా, మనం చచ్చిపోయిన తర్వాత ముక్తి కావాలని కోరుకునే మనుషులం. అంటే ఫస్ట్ బంధాల నుంచి తెలివి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సన్యాసులు ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారంటే వాళ్ళు బంధాల నుంచి తెంచుకొని వచ్చేసారు. దట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్, బట్ దట్ ఈస్ ద థింగ్. అంటే అది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎలా మాట్లాడుతున్నానంటే మనము ఆ బ్యాలెన్స్ ముందు నుంచే ఉంచుకోవాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక 18 years చిన్నప్పటి నుంచి మేము మిమ్మల్ని పెంచాం కాబట్టి మీరు ముసలిలో మేము అయినప్పుడు మీరు మమ్మల్ని పెంచుకోవడానికి ఒక కాంట్రాక్ట్ లాగా తయారైపోయింది ఫ్యామిలీ సిస్టమ్. నేనేమంటానంటే దాన్ని వీళ్ళ ధర్మాన్ని వీళ్ళు నిర్వర్తించినప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే మా తల్లిదండ్రులు నన్ను పెంచినారు కాబట్టి నా ధర్మం వాళ్ళని చూసుకునేది ఉండాలన్న నాలెడ్జ్ వీళ్ళకి కావాలని నేను అడుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ. నువ్వు 18 years వరకు నువ్వు పెంచేది ఏంటి? వాళ్ళకి అర్థం చేయించడం, పిల్లలకి బాధ్యత ఏంటో నేర్పించడం, రెస్పాన్సిబిలిటీ అనేది నేర్పించడం. మీరు డిమాండ్ చేస్తే వచ్చేది కాదు కదా. అంటే ఇప్పుడు అందరూ రిస్ట్రిక్షన్స్ పెట్టినా కంట్రోల్ చేసినా వింటారా?
లేదు ఒక స్వేచ్ఛ కోరుకునే మనిషి నువ్వు ఎంత కంట్రోల్ చేసినా వినరు. వినరు. ఎప్పుడు వింటారు? ప్రేమకి మాత్రమే లొంగుతుంది. మంచి బ్రెయిన్ ఓన్లీ ప్రేమకే లొంగుతుంది. సో ధర్మం ఏదైతే మీరు అన్నారో అది ప్రేమతో కూడిన ధర్మం అయితే వినబుద్ధి అవుతుంది. సో యూ కెన్ ఓన్లీ ఆస్క్ ఫర్. లవ్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్. నువ్వు ప్రేమ పిల్లలకి ఇస్తావు. ప్రేమ ఇచ్చినప్పుడు ధర్మం నేర్పిస్తూ ప్రేమనిస్తే పెద్దగా అయిన తర్వాత వాళ్ళే చేస్తారు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇంట్లో వాళ్ళు చెప్పేదానికంటే ఈ జనరేషన్ మేల్ ఆర్ ఫీమేల్ పిల్లల ఓన్లీ ఎమోషన్కే కొంచెం కంట్రోల్ అవుతున్నారు, కానీ వీళ్ళు ఇచ్చే రియల్ లవ్కు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. రియల్ లవ్ కి ఎమోషన్ కి ఏంటంటే డిఫరెన్స్? ఎమోషన్ అంటే ఉన్నది లేనట్టు చెప్పి ఒక కొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చి దాన్ని నువ్వంటే నాకు ఇష్టము అది ఇది ఏదో ఒకటి అంటే ప్లాస్టిక్ అయిపోతుంది అంటున్నారు. అంతే. అంటే ఇప్పుడు ఎకనామికల్ స్టేటస్ మన ప్రపంచంలో చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఓకే. మన దేశంలో మీరు చూస్తూనే ఉన్నారు, ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడిపోయింది. ఓకే. డబ్బులు లేని ఒక రోజు బతకడం కష్టం మనకి. మనిషి అంతా డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు. ఈ డబ్బు వెనకాల ఎంత పరిగెడుతున్నారు అంటే మనం చూసుకోవడమే మర్చిపోతున్నాం. అవునా? కరెక్ట్. మనమే కేర్ తీసుకోవట్లేదు. అట్లాంటి మనము అటు పేరెంట్స్ ని చూసుకోలేకపోతున్నాము, అటు పిల్లల్ని చూసుకోలేకపోతున్నాము, అటు మనం చూసుకోలేకపోతున్నాం. మనం పరిగెడుతున్నాం. బేసిక్ గా బ్రతకడం మానేసి బ్రతకడం మర్చిపోయి పరిగెడుతున్నాం. ఈ పరిగెత్తడం, ఈ డబ్బు వెనకాల మనం బేసిక్ గా డబ్బు పరిగెట్టిస్తుంది. ఆ డబ్బు వల్ల ఆ సంపాదన, సోషల్ స్టేటస్, ఈ రెండు మనం పరిగెత్తించినందుకు ఇంకేం పరిగెత్తించట్లేదు. ఇది ఎప్పుడైతే పరిగెత్తడం మానేస్తామో అప్పుడు హ్యూమన్స్ కి మనము పిల్లలకైనా పేరెంట్స్ కైనా చూసుకునేది పాసిబుల్ అవుతుంది. పాపులేషన్ ఎంత ఎక్కువైపోయిందో చూసారు అసలు. హ్యూజ్లీ ఓవర్ పాపులేటెడ్, హ్యూజ్లీ ఓవర్ క్రౌడెడ్, పొల్యూషన్ అంతే ఎక్కువైపోయింది. సో ఇట్స్ ఆల్ మెస్డ్ అప్. అంటే ఇప్పుడున్న పాపులేషన్కి, ఇప్పుడున్న ఓపెన్ ప్రపంచానికి, అంటే ఇప్పుడు ఆఫ్రికాలో ఏమవుతుందో తెలుసు, అంటార్క్టికాలో ఏమవుతుందో తెలుసు, ఎక్కడెక్కడ కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఇంత ఇన్ఫర్మేషన్ వరల్డ్లో, ఇంత పాపులేషన్లో మనకి కొత్త రిఫర్మేషన్ కావాలి, సోషల్ రిఫర్మేషన్. పాత పెళ్లి సిస్టమ్, పాత ఫ్యామిలీ సిస్టమ్, పాత కల్చర్స్ ఇవన్నీ చేంజ్, అప్గ్రేడ్ అవ్వాలి. నేను చేంజ్ అని కూడా అనలేదు. We have to upgrade. That is when we can have some change. నీ పర్ఫెక్షన్లో అప్గ్రేడ్ కావాలి. లవ్కు ఫ్రెండ్షిప్కి డిఫరెన్స్ అంటే చెప్పగలుగుతారు? ఫ్రెండ్షిప్ is a good feeling you share with friends without judgments. Love comes with responsibility. అంటే ఫ్రెండ్షిప్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ అనొచ్చు లవ్ అంటే. అంటే యా, ఫ్రెండ్షిప్ ఇస్ గుడ్ ఫీలింగ్. అంటే నాకు అన్నిటికన్నా బెస్ట్ ఫీలింగ్ ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది. ఓకే. అంటే లవ్లో అండ్ ఫ్రెండ్షిప్లో దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది? లవ్కే ఉంటుంది. లవ్కే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మనిషికి బేసిక్ హ్యాపీనెస్ ఇచ్చేది లవ్. నేనేమంటానంటే లవ్ అంటే హైడ్ అంటాను, ఫ్రెండ్షిప్ అంటే షేరింగ్ అంటాను. మీరేమంటారు? నా దృష్టిలో నేను నా ప్రతి ఫ్రెండ్కి ఐ లవ్ మై ఫ్రెండ్స్, ఐ లవ్ మై డాగ్, ఐ లవ్ మై ఎవ్రీబడి హూస్ అరౌండ్ మీ, ఎవ్రీబడి హూస్ మై ఫ్రెండ్ ఐ లవ్. ఎవ్రీ రిలేటివ్, అంటే నాకు ఇష్టం ఉన్న మనుషులందరినీ నేను లవ్ చేస్తాను. సో లవ్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్, బీయింగ్ హ్యాపీ, షేరింగ్ స్టఫ్. ఫ్రెండ్షిప్ ఈజ్ బాండింగ్. అంటే బేసిక్, అంటే ఏ రిలేషన్షిప్లో అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మా అమ్మ నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే అమ్మాయిలు ఉంటారు, అవునా? మై ఫాదర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు. సో ఆ ఫ్రెండ్షిప్ ఈజ్ అ బేసిక్ లైన్. మన ఇద్దరికి ఒక హ్యాపీ రిలేషన్ ఉంది, ఒక హ్యాపీ కనెక్షన్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేసేది ఒక ఫ్రెండ్షిప్ అని నాకు. ఓకే. నేనేమంటా అంటే ఒక మేల్కి ఫీమేల్కి లవ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మెయిల్ అనేవాడు ఏ మిస్టేక్ చేసినా ఫీమేల్ యాక్సెప్ట్ చేస్తుంది, ఫీమేల్ ఏ మిస్టేక్ చేసినా మేల్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇట్లా కొన్ని అన్ని హైడ్ చేసుకుంటూ వీడికి 10,000 శాలరీ వస్తుందంటే 20,000 అని చెప్తాడు, వాళ్ళకి ప్రాపర్టీస్ లేకుండా నాకున్నాయని అది చెప్తారు. ఇద్దరు అబద్ధాలు చెప్పుకునే మనుషులు, అది దాని లవ్. అదే కదమ్మా సొసైటీలో నడుస్తున్నది ఇప్పుడు. అది లవ్ కాదు కదా. దాని లవ్ ఎలా అంటారు? బిజినెస్ చేస్తున్నారు లవ్ పేరుతో. అట్లా పేరు లవ్ అని పెట్టుకుంటున్నారు. సో సొసైటీ మొత్తం బిజినెస్ అంతే. అంతే. ఫ్యామిలీ ఇప్పుడు పెళ్ళే బిజినెస్. ఓ గాడ్. కాదా? పెళ్ళే బిజినెస్, ఫ్యామిలీ సిస్టమే బిజినెస్. మొన్న కోర్టులో ఒక లా పాస్ అయిందండి. ఏంటి? పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను చూసుకోకపోతే తల్లిదండ్రులకు పిల్లలకి ఇచ్చిన ఆస్తి లాగేసుకునే హక్కు ఉంది. ఇట్స్ గుడ్ లా, మంచి లా. కానీ అది ఎలా చేస్తుంది అంటే ఒక తల్లిదండ్రులు పిల్లలకి మధ్యలో బంధం నిలబడాలంటే పైసలు ఆడిస్తున్నాయి. అది నా బాధ. దట్ ఈస్ హ్యూమన్ క్రియేటెడ్. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఆస్తిని వాడుతున్నారు,
ప్రేమ అని వాడండి కదా. ముందు కంట్రోల్లో చేయలేదు కాబట్టి, ముందు ఓపెన్నెస్ ఇచ్చినారు కాబట్టి, ముందు ఫ్రీడమ్ ఇచ్చినారు కాబట్టి, చెప్పాల్సింది చెప్పలేదు కాబట్టి చెప్పాల్సింది సరిగ్గా చెప్పక, అదే చెప్పు. ఇవ్వాల్సింది సరిగ్గా ఇవ్వక, పేరెంటింగ్ ఫెయిల్ అయినప్పుడు ఆస్తిని ఆయుధంగా పూర్వకాలంలో అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. నేను ఏ కాలం గురించి చెప్పట్లేదు. ఎప్పుడైతే డబ్బులు రిలేషన్షిప్స్ ని ఏలుతున్నాయో అక్కడే పేరెంటింగ్ ఫెయిల్ అయింది సొసైటీ. ఓకే, నేను అందరినీ కూడా చెప్పట్లేదు. ఎలా చేంజ్ చేయాలి అది చెప్పండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పెళ్లిలో కూడా ఆస్తి ఎంత ఉంది. ఇప్పుడు మీరు అన్నారు ఆస్తి ఉన్నోడిని పెళ్లి చేసుకుంటున్నారు, లేనోడిని వదిలేస్తారని ఇందాక మీరు అన్నారు. ఆబ్వియస్లీ అది ఎలా అవుతుందంటే ఇది గోల్డ్ డిగ్గర్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అమ్మాయిలు ఎప్పుడు రిచ్ అబ్బాయిలదే ఎందుకు. మన పాతకాలం నుంచి అంతే. మన ఇంట్లో మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమ్మాయి ఉన్నా నాకు అమ్మాయి ఉన్నా ఫస్ట్ ఏం చేస్తారంటే పెళ్లి సంబంధాలు అరేంజ్ మ్యారేజెస్ లోనే ఫస్ట్ ఆస్తి చూస్తారు అబ్బాయి. అవునా? మా అమ్మాయి ఒక గొప్ప ఇంటోడికి ఇస్తే సెటిల్ అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. అదే ధోరణి తరతరాలుగా ఆడవాళ్ళకి అలవాటు చేసేసారు. అవునా కదా? సో అదే ధోరణితో బయటకు వచ్చినా కూడా అదే సీక్ చేస్తుంది కదా తను. ఇంట్లో ఆస్తున్న హస్బెండ్ కోసం వెతికారు, నేను ఆస్తున్న బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతా అన్నట్టు అయిపోయింది. రెండో విషయం ఎందుకో ఇదొక సబ్ కాన్షియస్ సైకాలజీ ఎఫెక్ట్. రెండో విషయం ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే ఆడవాళ్ళకి సెక్షువల్ ఎక్స్ప్లోయిటేషన్ చాలా సివియర్ అండి. బయట సొసైటీలో ఒక అమ్మాయి వస్తే ఆమెకుండే సెక్షువల్ ఎక్స్ప్లోయిటేషన్ అబ్బాయికి ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం అమ్మాయి ఏమవుతుందంటే ప్రయత్నిస్తారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఫుల్ బయటికి వచ్చి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ భయాన్ని బ్రేక్ చేసి నేను ఒక కాన్ఫిడెంట్ ఉమెన్ అని చాలా ఇయర్స్ ఉంటాయి. ఒక 10 ఏళ్ళ టైం పడుతుంది ఒక అమ్మాయికి కంప్లీట్ గా ఒక సప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెన్స్ గా అవ్వడానికి. ఆ టైంలో తను చూసే సెక్షువల్ ఎక్స్ప్లోయిటేషన్ కి చాలా మంది అమ్మాయిలు భయపడిపోతారు. నాకు ఎందుకు వచ్చిన లొల్లి, ఏదో ఒకటి సెటిల్ అయిన అబ్బాయిని చూసేసుకుంటే నాకు టెన్షన్లు ఉండవు కదా, 10 మందితో తలకాయ నొప్పి కంటే ఒకరితో పెట్టుకుంటే సరిపోతుంది కదా అని డబ్బులు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎప్పుడైతే సోషల్ ఫ్రీడమ్ మెన్ కి ఉమెన్ కి ఈక్వల్ ఉంటది కదా, అప్పుడు మీరు అన్న క్వశ్చన్స్ అన్ని వ్యాలిడ్ అవుతాయి. సో వాట్ ఈస్ మీన్ బై ఉమెన్ ఎంపవర్మెంట్? మీ దృష్టిలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే పెద్దగా పీకి పొడిచేది ఏం లేదు. సోషల్ ఫ్రీడమ్. మెన్కి ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఉమెన్కి మెన్కి ఈక్వల్ రైట్స్ ఇచ్చింది, అది లా ప్రకారం. కానీ మన మోరల్ పాలసింగ్ అంటే మన పెద్దరికము, మన పెట్రియార్కి పితృస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇవ్వలేదు ఇంకా. సో లేడీస్కి మెన్కి సేమ్ సోషల్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు మాత్రం ఇట్స్ ఈక్వల్లీ బ్యాలెన్స్ సొసైటీ అవుతుంది. సో దానికి కాంట్రిబ్యూట్ చేయడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బియర్డ్గా మాట్లాడదాము, పచ్చిగా గలీజ్గా మాట్లాడదాము. ఇప్పుడు మెన్కి ప్రాస్టిట్యూషన్ ఉంది, ఉమెన్ సెక్స్ ట్రాఫికింగ్ ఉంది. అవి మొగోళ్ళకు ఉండవు. అవి మొగోళ్ళకు ఉండాలని నేను కోరుకోవట్లేదు, కానీ ఆడవాళ్ళకు ఉండకుండా ఏం చేయాలి అంటే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి. సో ఇట్స్ ఇంపార్టెంట్. అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన ఫ్రీడమ్, మన ఎగ్జిస్టెన్స్, మన బాధ్యత, అది మన హక్కు అని నేర్పించడం ఉమెన్ ఎంపవర్మెంట్ బేసిక్గా. ప్రస్తుతం సమాజంలో మోసపోయే అమ్మాయిల కంటే మోసపోయే అబ్బాయిలే ఎక్కువ ఉన్నారు. అంటే ఎక్కువ ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ ఉన్నారని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఇక్కడ అమ్మాయి తెలివితేటలు ఎక్కువయ్యాయా, అబ్బాయి తెలివితేటలు తక్కువయ్యా, అసలు ఏంటి? సో బేసిక్గా అమ్మాయి తెలివితేటలు అబ్బాయి తెలివితేటలు డిఫరెంట్ రెండు. అమ్మాయి మల్టీ టాస్కింగ్ బ్రెయిన్, అబ్బాయిది కొంచెం మల్టీ టాస్కింగ్ చేయలేరు. అయితే మోసపోతారు ఎక్కువ అంటే అమాయకులు ఎక్కువ మోసపోతారు. నువ్వు ఎట్లాంటి సొసైటీలో పెరిగావు, నీ చుట్టూ ప్రభావితం చేసిన నీ బ్రెయిన్ ఏంటి, నువ్వు స్టూపిడ్స్ మధ్యలో పెరిగితే లేదా కంట్రోల్ చేసే మనుషుల మధ్యలో పెరిగితే నీ బ్రెయిన్ ఎదగదు. సో నువ్వు ఎప్పుడైతే బ్రెయిన్ నీకు ఎదగడం స్టార్ట్ అయిందో, వన్స్ యూ బికమ్ మెచ్యూర్డ్, ఇట్స్ డిఫరెంట్. నీకు వచ్చే ఫ్రీడమ్, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, సొసైటీ ఇచ్చే అబ్బాయి ఫ్రీడమ్ వేరు. నువ్వు రాత్రి ఇష్టం ఉన్నట్టు తిరగచ్చు, నువ్వు బట్టలు లేకుండా ఉత్త చెట్టు మీద కూడా తిరగచ్చు. నీకు అర్థమవుతుందా? ఈ ఫ్రీడమ్, సోషల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయిని మాట్లాడవచ్చు. ఇక్కడ నా దృష్టిలో అమ్మాయిలు విక్టిమ్సే, అబ్బాయిలు విక్టిమ్సే. స్టూపిడిటీ ఇస్ ద ప్రాబ్లమ్. ద హోల్ పాయింట్ ఆఫ్ ఫెమినిజం ఈజ్ టు వేకప్ స్టూపిడ్స్ ఆర్ ఇడియట్స్. ప్రెషర్ తీసుకోకండి, సపరేషన్ తీసుకోకండి, మీ జీవితం మీ హక్కు, అది చాలా బేసిక్ పాయింట్. అది కూడా చెప్పి ఫైట్ చేయాల్సి వస్తుంది. దట్స్ ద హోల్ పాయింట్. ఇంతకుముందు సార్ క్వశ్చన్ అడిగారు, మీరు కూడా అన్నారు, అంటే లైఫ్లో నేను కూడా ఇది ఫేస్ చేశాను. వన్స్ నా కెరీర్లో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి లైక్ నేను కూడా లవ్లో ఉన్నప్పుడు నేను చాలా బాగా ఇష్టపడ్డాను. బట్ మాకు కుదరక బ్రేకప్ అండ్ తర్వాత కానీ ఒక 3 years నేను హౌస్ అరెస్ట్ చేసుకొని ఇంట్లోనే ఉండి, సో నాకు నేను ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ నార్మల్ పర్సన్ అయ్యాను.
సో ఇక్కడ నార్మల్గా చాలామంది ఇప్పుడు అబ్బాయిలు ఫేస్ చేస్తున్న కొన్ని అంటే నార్మల్గా ఇప్పుడు మీరున్నారు. సో లైక్ మీరు లోపల ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసుకొని సో నెక్స్ట్ నా లైఫ్ ఏంటి నేనేంటి అని ఇవన్నీ వద్దనుకొని మళ్ళీ మీరు బయటకు వచ్చి మీరు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. మిగతా అమ్మాయిలు చాలామంది ఇట్లా ఉన్నారు. అంటే ఆల్రెడీ లవ్ చేసి బ్రేకప్ అయ్యి అంటే సంథింగ్ వాళ్ళకి గొడవ అయ్యో లేదంటే వాళ్ళకు అంటే మెంటల్గా దే ఆర్ నాట్ గుడ్ లేదా ఫిజికల్గా వాళ్ళకి సెట్ అవ్వలేదా, ఇంకా వాళ్ళ అంటే పర్సనల్ పర్స్పెక్షన్ అది. సో కానీ ఇక్కడ అమ్మాయిలు ఏంటంటే ఎంతసేపు వాడిని ఇంకా సైకో మెంటాలిటీ టార్చర్ చేయడము, ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడము, ఈవెన్ వాడు ఇంట్లో ఉంటే ఇంటికి వచ్చి టార్చర్ చేయడం, ఆఫీస్లో ఉంటే ఆఫీస్కి వచ్చి టార్చర్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు మీరు మీకున్న మెంటాలిటీ మిగతా అమ్మాయిలకు అలాంటి మెంటాలిటీ ఎందుకు లేదంటున్నాను. మీరు అలా ఆలోచించారు, ఇప్పటికి కూడా మీరు కాల్ చేసి నార్మల్గా మాట్లాడతారు, నార్మల్గా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు అంటారు. సో మిగతా అలాంటి మైండ్ సెట్ మిగతా అమ్మాయిలకు ఎందుకు ఉంటుంది అంటారు. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దీస్ థింగ్స్. ప్రతిసారి అమ్మాయిలందరూ చెడ్డలు, అబ్బాయిలందరూ చెడ్డలు, అమ్మాయిలందరూ మోసం చేస్తారు, అబ్బాయిలందరూ మోసం చేస్తారు, ఇవే నెగిటివ్ టాక్సే నడుస్తున్నాయి. మనం ప్రేమ నేర్పించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ ప్రేమించడం స్టార్ట్ చేయాలి. ఫెయిల్ అవుతాయి, యూ మూవ్ ఆన్. ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్. మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరగడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సైకోయిజం ఏంటంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఓవర్ ఫ్రీడమ్ ఎక్కువైపోయి, ఫ్రీడమ్ అంటే నువ్వు ఫ్రీడమ్ ఎప్పుడు తీసుకోవాలి తెలిసినప్పుడు, అదే అంటున్నాను నేను, అడిక్టివ్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంతకుముందు మీరు అన్నారు ఒక మనిషికి అడిక్షన్ అవ్వద్దు, వస్తువుకి ఏదైనా అడిక్షన్ అవ్వచ్చు. ఓకే, మనిషికి అడిక్షన్ అవుతే అవతల కెరీర్కి అడిక్ట్ అవ్వు, హెల్పింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి అడిక్ట్ అవ్వు. కానీ ఎప్పుడైతే మనుషుల మీద అడిక్ట్ అవుతామో ఇట్స్ ఆల్వేస్ రిస్క్ దట్ యుల్ ఫెయిల్. అండ్ ఇంకోటి, గాయత్రి గుప్తా అంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి గాయత్రి గుప్తా అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే గాయత్రి గుప్తా చాలా జెన్యున్గా ఉంటుంది, జెన్యున్గా మాట్లాడుతుంది, ఎవ్రీథింగ్ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కానీ సమాజం యాక్సెప్ట్ చేయదు. బట్ అదే ఇప్పుడు నార్మల్గా మంచితనం అనే ముసుగు వేసుకొని సీక్రెట్గా పనులు చేసే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? అది డబుల్ స్టాండర్డ్ సొసైటీ అని అందుకే అంటాను నేను. అంటే ఇక్కడ ఏంటంటే జో దిక్తాయ్ ఓ బిక్తాయ్ అని ఒక సామెత ఉంది, కనిపించిందే సేల్ అవుతుంది మన మార్కెట్లో. సో కాకపోతే సింగిల్ స్టాండర్డ్గా ఉండి నాలాగా ఉంటే ఏమవుతుందంటే కొంచెం నిజానికి ఎప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు బీ ఆనెస్ట్. నన్ను అడిగితే చూడడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే దిస్ ఇస్ మోర్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ ఈజీ టు లివ్ లైఫ్. నీకు పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు. మెయింటైన్ అబద్ధం చెప్తే నువ్వు అబద్ధాన్ని మెయింటైన్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి అబద్ధాన్ని. మనం నువ్వు సింగిల్ స్టాండర్డ్గా ఉంటే నువ్వు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. యూనో నువ్వు ఏంటో తెలుసు, సో నీతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. ఇప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల నన్ను అసలు కమిట్మెంట్ అన్న మాట నా చుట్టుముట్టు రాదు, మానేశారు నన్ను హరాస్ చేయడం కూడా. సో పీపుల్ నో యూ బెటర్ వెన్ యూఆర్ ఆనెస్ట్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు డీల్ థింగ్స్. సుత్తి లేకుండా సూటిగా చెప్పడానికి మనం భయపడతాం. అది యూ షుడ్ బి సింగిల్ స్టాండర్డ్. యాక్చువల్లీ ఇందాక సార్ అన్నారు కదా, చాలామంది అబ్బాయిలే అంటే ఇట్లా లవ్లో ఫెయిల్ అయ్యి చాలామంది బయట ఉన్నారు, సో అమ్మాయిలు ఎవరు రాలేదని. అబ్బాయి అంటే 2-3 టైమ్స్ మ్యారేజ్ అయినా కూడా ఫస్ట్ టైం అమ్మాయి అంటే ఏం మ్యారేజ్ అవ్వని అమ్మాయికి సో మ్యారేజ్ చేస్తారు. అదే 2-3 టైమ్స్ మ్యారేజ్ అయిన అమ్మాయిని అబ్బాయి ఎందుకు చేసుకోరు? అది నాకు తెలీదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే సార్ ఏమన్నారంటే లవ్లో ఫెయిల్ అయిన అబ్బాయిలే చాలామంది ఉన్నారు, సో అమ్మాయిలు అయిన వాళ్ళు ఎవ్వరు లేరు అంటున్నారు. అలా అంటే లవ్లో ఫెయిల్ అయిన అమ్మాయి బయటికి వచ్చింది అనుకో, సో అమ్మాయిని ఎవరు మ్యారేజ్ చేసుకోరు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అమ్మాయిని యాక్సెప్ట్ చెయ్యరు కదా మ్యాక్సిమమ్. ఎందుకు చేయరు? చేస్తారు. సొసైటీలో చెయ్యరు కదా. యాక్చువల్లీ లవ్ ఫెయిల్ అయిందన్నా కూడా మ్యాక్సిమం అమ్మాయి గురించి ఏమైనా ఉన్నా కూడా సో యాక్సెప్ట్ చెయ్యదు సొసైటీ అనేది. ఇప్పుడు మారుతుంది మా సొసైటీ అనేది, ఇప్పుడు చాలా మారుతుంది. మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు అయితే అంటే నువ్వు నీ లైఫ్లో నీకు కావాల్సింది బేసిక్గా కాన్ఫిడెన్స్. యా, నీ 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 ఫ్రీడమ్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ అది ఉంటే అన్ని మారుతాయి. మనం సైలెంట్గా ఉండకుండా సైలెంట్గా అస్సలు ఉండదు. మాట్లాడామనుకో ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడేస్తుంది అని రెస్పెక్ట్ ఇవ్వరు. అవసరం లేదు. నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు అందరి కోసం పుట్టలేదు, నువ్వు నీ కోసం పుట్టావు. నిన్ను సంతోషంగా పెట్టుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో. మ్యాక్సిమం నా గురించి చెప్పట్లేదు. సో అంటే సమ్ పీపుల్స్ ఇట్స్ ఎవ్రీబడి రెస్పాన్సిబిలిటీ. మనం పీపుల్ ప్లీజింగ్ మోడ్లోంచి బయటికి రావాలి, సెల్ఫ్ ప్లీజింగ్కి వెళ్ళాలి. ఓకే, రెస్పెక్ట్ పీపుల్ బట్ డోంట్ జడ్జ్. అంటే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు, అలా అని చెప్పి ప్రతి ఒక్కరు ఒపీనియన్ మనసుకు తీసుకోకూడదు. పాజిటివ్ చెప్పినా స్మైలీ, నెగిటివ్ చెప్పినా స్మైలీ, నువ్వు చేసేది నువ్వు చేయి.
Hi, Gayatri. హాయ్ హాయ్ హాయ్. Actually, I watch your videos a lot, and you are very bold, and I like it. Okay. Thank you so much. Yeah. And one more thing is like I want to ask you, and I'm not against for the feminism. First, I want to clear that. Yeah. అంటే ఒక క్వశ్చన్ అడగగానే మ్యామ్ ఆర్ యూ అగెనెస్ట్ ఫర్ ద ఫెమినిజం? నో ఐఎమ్ టోటల్లీ ఇంటూ విమెన్ ఎంపవర్మెంట్ బికాజ్ ఐఎమ్ అ సెల్ఫ్ మేడ్ ఉమెన్. ఓకే. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 100 years బ్యాక్ వెళ్తే ద విమెన్ దే నెవర్ యూస్ టు కమ్ అవుట్, రైట్? వాళ్ళ ఫ్యామిలీని, ఒక హస్బెండ్ వాళ్ళు కూడా కొన్ని రోజులు బయటకు వెళ్ళిపోయినా సరే పిల్లల్ని, అత్తగారిని, మామగారిని, ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా ఎంతో హ్యాపీగా అలా వాళ్ళని పెంచుకుంటూ వచ్చారు. అయినో ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళ మదర్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇంకా చాలామంది ఉన్నారు అలా, అంటే పిల్లల్ని తీర్చిదిద్ది వాళ్ళు. దే నెవర్ యూస్ టు కమ్ అవుట్. వాళ్ళకి సొసైటీ గురించి తెలియదు, వాళ్ళకి ఫ్రీడమ్స్ గురించి తెలియదు, ఏం తెలియదు. Are they not happy with the life whatever they have like done with their kids? కానీ ఒక హస్బెండ్ కూడా చాలా ప్రేమగా ఉన్నట్టు మనం వినలేదు. అంటే వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు, బట్ ఎట్ టైమ్స్ వాళ్ళు ఎప్పుడైతే ఒక 1 hour కలిసి ఉన్నప్పుడు అలా మరి బాహాటంగా వచ్చి నా వైఫ్ ఇట్లా అనేం లేకుండే అప్పుడు. సో ఆర్ దే నాట్ హ్యాపీ అట్ దట్ టైమ్? బేసికల్గా మనం హ్యాపీనెస్ అనేది మన కోరిక పుట్టి దాన్ని తీర్చడంలో ఉంటుంది. మన పుట్టిన కోరికల్ని మనం తీర్చుకుంటూ ఉంటాం. దట్ ఈస్ హౌ హ్యూమన్ ఫంక్షన్. సో ఒకప్పుడు కాలంలో మనకి ఇన్ని గోల్స్ లేవు, ఇంత మార్కెట్ లేదు. No, just don't think about శివాజీ మదర్ ఉన్నారు. షీ వాజ్ హైలీ, అంటే ఆమెకు ఒక విజన్ ఉండేది, ఆమెకు ఒక కోరిక ఉండేది, కొడుకుని ఎలా తీర్చిదిద్దారు కదా. సో దట్ బట్ ఆమె ఇలా షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ హర్ ఫ్రీడమ్. నా కొడుకు ఈ రేంజ్లో ఉండాలనుకున్నారు. అలా చాలా గొప్ప వాళ్ళని చూస్తే దే నెవర్ అబౌట్, అంటే వాళ్ళని నా ఫ్రీడమ్ ఉండాలి, నేను ఇలా ఉండాలని ఎప్పుడు వాళ్ళు ఒక విమెన్ ఆలోచించలేదు. నా కొడుకు ఎలా ఉండాలి, నా ఫ్యామిలీ ఎలా ఉండాలి, నా కుటుంబ గౌరవం ఎలా ఉండాలని మాత్రమే ఆలోచించారు. ఇప్పుడు చూస్తున్నాము లీస్ట్ బాదర్, అసలు నా ఇంటి పరువు రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని ఒక స్టేజ్లోకి వచ్చేసినా వెనకడుగు వేయకుండా వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. బికాజ్ నేను ఇంపార్టెంట్, నా ఫ్రీడమ్ ఇంపార్టెంట్, నా ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ అని. ఈజ్ దాట్ 100% కరెక్ట్? ఐఎమ్ నాట్ సెయింగ్ దాట్ టోటల్లీ రాంగ్, బట్ ఈజ్ దాట్ 100% కరెక్ట్? సో ఐ టెల్ యూ వన్ థింగ్. ఇంతకు ముందు కుటుంబ వ్యవస్థకి ఇప్పుడు కుటుంబ వ్యవస్థకి దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ పాపులేషన్, బికాస్ ఆఫ్ అంటే గ్లోబలైజేషన్. ఈ రెండు మనకి 3 ఎఫెక్ట్ అవుతాయండి మనుషుల మేనరిజం మీద. ఒకటి పాపులేషన్, ఒకటి గ్లోబలైజేషన్, రెండోది క్యాపిటలిజం, ఎకానమీ. సో ఈ 3 స్టేటస్లు మన కుటుంబ సొసైటీని కంట్రోల్ చేస్తాయి. ఇంతకు ముందు మనకి డబ్బులకి కుదరలేదు, రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, పాపులేషన్ తక్కువ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే బాండింగ్స్కి వాల్యూ ఉన్న సొసైటీ. అప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకోవడం వాజ్ గోల్, పిల్లలు వాజ్ గోల్, అది నడిచిపోయింది. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు అంబిషియస్ తయారయ్యారు. ఇంతకుముందు అమ్మాయిలకి అంబిషన్స్ కూడా లేవు. మంచి మొగుడు, మంచి నిద్ర, సమంత ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్లు అలా నడిచిపోయింది. కాబట్టి ఇట్ వాజ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శివాజీ మదరే అంటున్నారు, నాకు హిస్టరీ ఎక్కువ తెలియదు, బట్ ఈ కాంటెక్స్ట్ కన్వర్జేషన్లో వరకు నేను ఏం చెప్పగలుగుతానంటే నా కొడుకుని తీర్చిదిద్దాలి అని డిసైడ్ అయింది కాబట్టి షీ డిడ్ ఇట్. దట్ వాజ్ హర్ గోల్. షీ ఫౌండ్ దట్ హ్యాపీనెస్ ఇన్ దట్ గోల్. సో ఒక్కొక్క ఉమెన్ ఒక్కొక్క గోల్ చూసుకుంటుంది. ఇప్పుడు ఉమెన్ ఏంటంటే ఇప్పుడు ఎకానమిక్ స్టేటస్ పెరిగిందండి. ఇప్పుడు మనకి డబ్బులు లేని గడవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెళ్లి చేసుకున్నా, నా హస్బెండ్ డబ్బులు సంపాదించట్లేదు, మూసుకొని నేనే సంపాదించాల్సి వస్తుంది కదా. అప్పుడు పరువు గురించి నేను ఆలోచించలేను. ఫస్ట్ కడుపు నిండాలి, తర్వాత పరువు. ఫస్ట్ మనము పరువు కాపాడుకోవడానికి బతుకుండాలి. సో ఈ ఎకానమీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి, ఇండివిజువాలిటీ వచ్చేసరికి ఫస్ట్ నేను, నా కుటుంబం ఫస్ట్, నేను తర్వాత అనే దాంట్లోంచి ఎవల్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇండివిజువల్ తన ఫ్రీడమ్ గురించి ఆలోచిస్తున్నారు. సో ఇట్స్ లైక్ నేను ఫస్ట్ అందరితో, అంటే ఒక అమ్మాయి నా కుటుంబం కాదు నేనే ఇంపార్టెంట్, పరువు కూడా పట్టించుకోను అనే స్థాయికి వచ్చింది అంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉన్నట్టే అక్కడ. ఆ ఫ్యామిలీ ఫెయిల్డ్ టు కీప్ ద స్పిరిట్ అప్ 100%. అది అమ్మాయికే కాదు, ఎవరైనా అంతే. ఫెమినిజం ఈజ్ నాట్ ఎట్ ఆల్ నథింగ్ టు డూ విత్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నానంటే ఓకే అది కరెక్ట్. వాట్ ఎవర్ ద డిస్కషన్ మనం ఇప్పుడు అయిందో, నేను అది పాతది ఇప్పుడు కొత్తది. నో వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ అలా మనం బ్యాలెన్స్ చేయలేమా?
నేను అదే చెప్తున్నా, That మన is, హోల్ సొసైటీకి yeah. కొత్త రిఫర్మేషన్ కావాలి. ఎగ్జాక్ట్లీ. వర్క్ అవ్వట్లేదు, మనకు అప్గ్రేడేషన్ కావాలి. సొసైటీలో ఉన్న ఫిలాసఫర్స్ అందరూ కూర్చొని మళ్ళీ ఒక కొత్త కాన్స్టిట్యూషన్, కొత్త లాస్. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ద బేసిక్ క్వశ్చన్ ఇస్ దట్. ఎందుకంటే ద అండర్ కరెంట్ క్వశ్చన్ ఈజ్ లైక్ మనం ఏం చేస్తే అలా అంటే మనం అలా పాతకాలాన్ని మిక్స్ చేసుకొని వెన్ ద విమెన్ వాజ్ మనము అనుకుంటున్నాం అంటే యాక్చువల్గా అది ఫాదర్ డామినేటెడ్ ఫ్యామిలీస్ అని అనుకున్నాం కాబట్టి పూర్వకాలం అలా కాదు. కాన్షియస్ డెసిషన్. ఎగ్జాక్ట్లీ. పాత కాలంలో ఏమయ్యేదంటే నువ్వు బలంగా ఉన్నావు కదా, నువ్వు బయట ఇప్పుడు నన్ను అడిగితే కింగ్ ఉమెన్ షుడ్ బి ద రూలర్ అండ్ మ్యాన్ షుడ్ బి ద ఆర్మీ. దట్ ఈస్ హౌ సిస్టమ్ వర్క్స్. అంటే ఆడదాని బ్రెయిన్ పెద్దది, మొగడి బలం పెద్దది. ఎగ్జాక్ట్లీ. మనకి రిలేషన్షిప్ కాన్సెప్ట్ లో ఏంటంటే పెళ్లి సిస్టమ్ వచ్చింది అక్కడ నుంచి. నువ్వు ఫ్యామిలీని కాపాడే బాధ్యత నువ్వు తీసుకో, అంటే సంపాదించడం, బయట తిరగడం, ప్రొటెక్ట్ చేయడం. నేను ఫుడ్, హెల్త్, నర్చరింగ్ ఇవి నేను తీసుకుంటాను. రిలేషన్షిప్, ఫ్యామిలీ బాండింగ్ అలా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే పెళ్లి వ్యవస్థలో చాలా సార్లు బాధ్యత ఇవ్వడం కంటే తీసుకోండి. నేనేమంటున్నానంటే త్రూ యువర్ వాయిస్ ఐ వాంట్ టు సే టు ద సొసైటీ ఏంటంటే అలా ఒక బ్యూటిఫుల్గా అప్పటి పాతకాలం ఒక బ్యూటీ, ఒక అందము, ఒక అది ప్లస్ ఇప్పటి ఒక ఎకానమీ అంటున్నారు, ఒక మనీ అంటున్నారు. ఆ రెండు చక్కటి బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఇంకా అందంగా అవుతుంది కదా. అది ఎలా, హౌ టు బ్యాలెన్స్ విత్ దాట్, అది ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది? రిఫార్మేషన్, ఫ్యామిలీ రిఫార్మేషన్, ఎకనామికల్ రిఫార్మేషన్. ప్రస్తుతం మన ఇండియా అయితే ఉన్న కరెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదో కావచ్చు, హ్యూజ్ ఎకనామికల్ క్రంచ్ నడుస్తుంది. నాకు తెలిసి ఇంకొన్ని ఇయర్స్ పడుతుంది ఇదంతా సెట్ అవ్వడానికి. బట్ ఆ ఫ్యామిలీ రిఫార్మేషన్ ఒకటి కొత్త ఐడియాస్ అయితే ఉన్నాయి. ఇంకా యాక్సెప్టబుల్ కాదు. నా 100% వాయిస్ బయటకు వచ్చిందంటే నన్ను ఒక రోజు చేసేస్తారు. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్స్ దే ఆర్, నాకు అది ఎలా వచ్చింది మన సొసైటీలోకి అనేది నాకు అసలు ఒక అవుట్ ఆఫ్ అది చాలా బాధాకరమైన విషయం. ఓకే, అండ్ అది ఎంతవరకు అంటే ఒక అత్తగారు బయటకు రావడానికి కోడలి పాత్ర ఎంతవరకు ఉంటుంది? విమెన్ ఐఎమ్ ఆస్కింగ్ ద విమెన్ అండ్ విమెన్. మనం ఇప్పుడు టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ద టోటల్లీ ఆ టాపిక్ ఈజ్ అబౌట్ విమెన్ కాబట్టి అత్తగారిని ఎందుకు నేను చూసుకుంటాను కదా అని హస్బెండ్ నేను ఆపితే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాల్సిన అవసరం అత్తగారికి ఎంతవరకు ఉంటుంది? అది విమెన్గా నేను అలానే వచ్చాను కదా, నాకు ఒక తల్లి ఉంది కదా, నాకు ఒక తండ్రి ఉన్నాడు కదా. ఎందుకంటే అవతల వాళ్ళు ఎలా ఉన్నారో అనవసరము. తిను ఒక ఇంటికి వచ్చినప్పుడు నేను చూసుకోగలను కదా అలా అని అది హ్యాండిల్ చేసుకోవడం నాకు తెలుసు. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే షీ నీడ్ టు గో ఫర్ ద వర్క్, ఫ్యామిలీని చూసుకోవాలి, అప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ అడ్డం అవుతారు. ఈజ్ దాట్ ఎంతవరకు అది కరెక్ట్? సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీకు మీ అత్తగారు మీతో హ్యాపీగా అంటే మీ పెళ్ళైన కొద్దిలో వెరీ హ్యాపీ? షీ వాజ్ సో టఫ్ బట్ వీ వర్ వెరీ, అంటే నేను కోడలు అనే స్టేజ్లోనే మేము ఉండేవాళ్ళము. నౌ లైక్ మై హస్బెండ్ 200% టేక్ కేర్ అనమాట. అసలు 200% బికాస్ వీ లాస్ట్ అవర్ ఫాదర్ ఇన్ లా. ఓకే, అయ్యా, అండ్ షీ వాజ్ 200%. ఏమి అంటే అది ఐ నో షీ వాజ్ సో టఫ్. నాకు తెలుసు అత్తగారే, కోడలే. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ అమ్మ కూతురు అవ్వలేరు, కోడలు అత్త అలా అవ్వలేరు. ఎంతో మెచ్యూరిటీ వస్తే తప్పించి. బట్ అది కూడా కొంచెం కౌన్సిలింగ్ చేసుకొని, అంటే మరీ వాళ్ళని అలా వదిలేయడం అనేది బేసిక్గా చెప్తున్నానండి. ఇట్స్ నాట్ కరెక్ట్. అలా ఓల్డ్ ఏజ్ హోమ్ వదిలేయడం కరెక్ట్ కాదు. సో నేను లాస్ట్ టైం ఒక ఇద్దరు ముసలాళ్ళు కూర్చొని ఒక డిస్కషన్ పెడితే వాళ్ళ మధ్యలో వెళ్ళి నేను షాక్ అయ్యి ఫ్యూజ్ అవుట్ అయిపోయాను. మీరు ఇప్పుడు అన్న క్వశ్చన్ సిచ్యువేషన్ చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. సో ఇది కూడా చెప్తా మీకు. ఏమైందంటే ఇప్పుడు ఎకనామిక్ స్టేటస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అత్తగారు కోడలికి అత్త లేని కోడలు ఉత్తమ రాలని చెప్పి ఊరికేనే పాట రాలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ కోడలు చెడ్డ వాళ్ళు అనట్లేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ అత్తలు వెరీ టఫ్ నేను అనట్లేదు. చెడ్డోళ్ళు కాదు, బట్ కౌన్సిలింగ్ లిటిల్ బిట్. ఏమవుతుందంటే నా కొడుకు నా చేతికి దూరం పొసెసివ్నెస్ వస్తుంది, నా మొగుడు నాకు కావాలని. ఎగ్జాక్ట్లీ. సో ద హోల్ పాయింట్ నాకు అందుకే మ్యారేజ్ సిస్టమ్ మీద ఐ హేట్ మ్యారేజ్ సిస్టమ్. సో ఈ లొల్లుల వల్లనే వీళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇవి పక్కన పెడితే ఒకసారి మా ఫ్రెండ్ చెప్పింది, వాళ్ళ అత్తగారు బాగా సతాయించిందంట.
అంటే పెళ్ళైన కొత్తలోనే హరాస్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంట్లో ఎవరు లేనప్పుడు వాళ్ళ అత్తగారిని కూర్చోబెట్టి అడిగిందంట, అత్తమ్మ మీరు నన్ను ఇట్లా సతాయిస్తున్నారు కదా, రేపు ముసలినైతే నేను మిమ్మల్ని చూసుకోవాలి, మీరు ఇప్పుడు నన్ను టార్చర్ చేస్తారు కదా, నేను మిమ్మల్ని టార్చర్ చేయను అని అడిగిందంట. మీరు ముసలినైనాక హెల్ప్లెస్ అయిపోతారు కదా, నేను మిమ్మల్ని టార్చర్ చేయను అని అడిగిందంట. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్. ఒకవేళ మీ కోడలు అంటే మనుషులు రకాలు ఉంటారండి, ఇంట్రోవర్ట్లు ఎక్స్ట్రోవర్ట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మన ఫ్యామిలీ కమ్యూనికేషన్ ఎలా అవుతుంది అనేది నన్ను అడిగితే మాత్రం ఎకనామికల్ స్టేటస్ వన్ రీజన్, బిగ్ రీజన్ వై పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్. మన కుటుంబమే సరిపోవట్లేదు, అంత మెకానికల్ అయిపోయింది. ఇప్పుడు డబ్బులు ఉంటేనే, అవసరం ఉంటేనే మనుషులు అయితే. సో లాస్ట్ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరు ముసలి కూర్చొని మూవీ సెట్ లో, మూవీ ఆర్టిస్ట్లే మళ్ళీ చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న ముసలి ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. నేను ఇలా కూర్చున్నాను, వాళ్ళిద్దరు ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు కూర్చొని మన ఇద్దరం ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళిపోదాము, ఇన్ని డబ్బులు ఉన్నాయి నా దగ్గర, ఇన్ని డబ్బులు ఇస్తే ఇట్లా 5 స్టార్ రేంజ్ లో చూసుకుంటారు, మనకు మొత్తం ఇలా ఉంటాయి, ఇలా ఇలా అంటే నేను షాక్ అయ్యాను. వెళ్ళి మీరు ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళడానికి ఇంత హ్యాపీగా డిస్కస్ చేస్తారు, మీకేం బాధ అనిపించట్లేదా అని అడిగా. బాధ ఏముంది, హ్యాపీగా చచ్చిపోయే ముందు ఫ్రెండ్స్ అందరితో కూర్చొని చచ్చిపోతామంటే అదేంటి నా క్యాల్కులేషన్ అర్థం కాలేదంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. మేము ఒక జనరేషన్లో పుట్టాము, మా పిల్లలు ఒక జనరేషన్లో పుట్టారు. నాకు నచ్చినట్టు వాళ్ళు ఉండరు, వాళ్ళకి నచ్చినట్టు మేము ఉండలేము. కలిసి ఒకరితో ఒకరు గొడవ పెట్టుకునే కంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయాము అనుకోండి, అక్కడ అందరూ మా ఏజ్ వాళ్ళు ఉంటారు. మా ఏజ్ ఫ్రెండ్స్ మధ్యలో నవ్వుతూ చచ్చిపోవడం బెటర్ కదా. వెరీ న్యూ స్ట్రాటజీ రియల్లీ. ఐఎమ్ లైక్ ఓ మై గాడ్, ఏంటి అసలు మీరు ఇంత కూల్ ఉన్నారని చెప్పి షాక్ అయ్యాను. ఓకే. సో యా, అంటే మనం చూసే దృష్టి బట్టి ఏదైనా మనం హ్యాపీగా ఉండాలనుకుంటే ఎక్కడైనా హ్యాపీగా ఉంటాం. ఓకే యా, బట్ ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ పొజిటివ్, అరే పిల్లలకి దూరంగా ఇక్కడ అదొక ఫీలింగ్ వస్తుంది కదా. జస్ట్ బేసిక్గా హ్యాపీ యాటిట్యూడ్ ఉంటే అది వీ కెన్ గో త్రూ ఎనీ సిచ్యువేషన్. యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి, మన బాధ్యత. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు మన బాడీ మన కంట్రోల్ లేనప్పుడు పెద్ద పెంచింది మన పేరెంట్స్. ఆఫ్టర్ సేమ్ ఓల్డ్ ఏజ్ వచ్చాక కూడా సేమ్ అదే సిచ్యువేషన్ వీళ్ళకి వస్తుంది, మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. బట్ ఎంత అనుకున్నా సరే అట్ టైమ్స్ వీ ఫీల్ లైక్ ఏ లోన్. అరే మన వాళ్ళు ఉంటే బాగుండు, నా కొడుకు నా కూతురు అట్లా అనిపిస్తుంది కదా. బట్ నేను ఒక విషయం అడుగుతానండి, ఆనెస్ట్ గా చెప్పండి. యా యా యా. డూ యూ ఫీల్ లోన్లీ ఇన్ లైఫ్ నౌ? సమ్ టైమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లోన్లీనెస్ అనిపిస్తుంది కదా. లోన్లీనెస్ మనిషి తప్పించుకోలేడు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్. పిల్లలున్నా మనుషులున్నా లేకున్నా మనం లోన్లీనెస్ లో సఫర్ అవుతాం. బికాజ్ అందరూ చుట్టూ ఉన్నవి ఒక టైంలో మనం ఫీల్ లైక్ వాళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళు ఇంకా బ్రతకట్లేదు. సో ఏంటంటే ఆ వెల్తీ, ఈ ఎకానమీ స్టేటస్ అనేది ఆ వెల్తీ క్రియేట్ చేసేసింది. సో వీ హోప్ అంత సెట్ అవ్వాలి మళ్ళీ. అంత మేబీ సంతోషమైన ఓల్డెన్ డేస్ వచ్చినా పర్వాలేదు, పాపులేషన్ తగ్గాలి అంతే. మేబీ. ఓకే, థ్యాంక్ యూ గాయత్రి, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా అంటే అబ్బాయిల కంటే అమ్మాయికే ఎక్కువ సెక్షువల్ ఫీలింగ్స్ ఉంటాయని జనరల్గా అది తెలుసు మనకు. బట్ ఇంతకుముందు అంటే సెక్స్ గురించి ఒక మాట ఎత్తితే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు, కొంచెం భయపడేవాళ్ళు కూడా. సో ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి అమ్మాయిలు దాన్ని చాలా ఏంటంటే వాళ్ళ ఆలోచనలు కూడా చాలా అరాచకంగా ఉన్నాయి, దాన్ని చాలా కేర్లెస్ కూడా చేస్తున్నారు. సో ఈ సెక్స్ అనేది చాలా ఈజీ అనే ఒక అవార్డ్ అనేది కేర్లెస్ చేస్తున్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడున్న ట్రెండ్? ఒకప్పుడు అమ్మాయిలు భయపడే వాళ్ళు అంటే భయపెట్టించేవాళ్ళు కాబట్టి, అమ్మాయిలు కంట్రోల్ అవ్వబడిన సొసైటీలో కాబట్టి. మీరు అన్నట్టు అబ్బాయిల కంటే అమ్మాయిలకి సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అది బ్యాలెన్స్ అవ్వాలి, అది మిస్యూజ్ చేసుకోకూడదు. అంటే ప్రతి మనిషి ఆకలి తప్పించుకోలేడు, ఆకలి తీర్చేదాకా శరీరం వదిలిపెట్టదు. అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు, అది ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఎలా తెచ్చుకోకుండా బ్రతకగలుగుతున్నావు ఈజ్ ఇంపార్టెంట్. అంతే. యాజ్ ఏ ఉమెన్ అంటే మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు? సో అది అంటే మీరు ఎలా మోటివేట్ చేస్తారు? ఏముంది, సెన్సిబుల్ గా అంతే. ఆకలి అవుతుందని గడ్డి తినవు కదా, మట్టి తినవు కదా. సో మిగతా అమ్మాయిలు అంతకు ఎంత కేర్లెస్గా ఎందుకుంటున్నారు? మిగతా అమ్మాయిలు అందరూ కేర్లెస్ గా ఉంటారని ఎట్లా అంటారు? అందరూ కేర్ఫుల్ గానే ఉంటారు, ఏదో కొంతమందికి తెలియక. స్టూపిడ్స్ ఆర్ ఆల్వేస్ దేర్. సో యూ హ్యావ్ టు ఎడ్యుకేట్. ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ థింగ్, సెన్స్ ఈస్ ద ఓన్లీ సేవేజ్. అండ్ ఇప్పుడున్న అబ్బాయిలు కూడా గాయత్రి గుప్తా లాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిలనే అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు. సో అవునా? సో ఎందుకంటే ఇంకొకసారి చెప్పవా ప్లీజ్? ఇప్పుడున్న అబ్బాయిలు కూడా గాయత్రి గుప్తా లాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలనే కోరుకుంటున్నారు. సో మిగతా అమ్మాయిలు ఎందుకు గాయత్రి గుప్తాలో ఆలోచించట్లేదు అంటున్నాను. అందరు రకరకాలు ఉంటారు మనుషులు. ఎందుకంటే గాయత్రి గుప్తా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి అబ్బాయిలకి ఇష్టం. సో ఇప్పుడున్న ట్రెండ్కి
ఫీలింగ్ సో ఎంపవర్డ్. అండ్ ఇంతకుముందు నేను సెక్స్ గురించి మాట్లాడినప్పుడు రీసెంట్గా ఐఐటి అది న్యూజువిడి కాలేజ్లో కూడా ఒక పెద్ద సంఘటన జరిగింది. సో దాని మీద మన జర్నలిస్ట్ శ్వేతారెడ్డి గారు కూడా తన ఐకాభిప్రాయాన్ని దాన్ని వ్యక్తం చేశారు. సో దాన్ని మీరు ఏమైనా సమర్థిస్తారు అసలు ఏంటి? అంటే పాతకాలంలో ఒక సామెత చెప్పారు కదా, కామతురానం నా భయం నా లజ్జ అని. ఆకలి చాలా పవర్ఫుల్, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. దాన్ని ఛానలైజ్ చేయాలి. ఒక 6 అమ్మాయిలు కంట్రోల్ చేసింది, ఛానలైజ్ చేయకుండా. అందుకే వెళ్ళరు. 6 అమ్మాయిలు ఒక అబ్బాయిని తెచ్చుకొని 2 రోజులు రూమ్ లో పెట్టుకున్నారంటే మీరే అర్థం చేసుకోండి. అదే చెప్తున్నాను కదా, కామతురానం నా భయం నా లజ్జ. ఆకలికి ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. యూ కెనాట్ కంట్రోల్ హంగర్, యూ కెన్ ఛానలైజ్ ఇట్. అవర్ సొసైటీ ఫెయిల్డ్ దేర్. అమ్మాయిలు ఒక అబ్బాయిని తెచ్చి పెట్టుకున్నారు అంటున్నారు. అబ్బాయిలు పెడితే రెగ్యులర్ గా ప్రాస్టిట్యూషన్ ఎంతమందిని తెచ్చుకుంటారు? అవునా కదా? ఇది తప్పే, అది కూడా తప్పే. ఛానలైజ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో నార్మల్గా అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయినా కూడా కొన్ని అఫేర్స్ పెట్టుకొని ఉంటున్నారు. అండ్ మ్యారేజ్ కాకముందు లివింగ్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు ఉంటున్నారు. సో ఈ అఫైర్ అండ్ ఈ రిలేషన్షిప్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సో అది అలా ఉండడం కూడా ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్షిప్ అనేది, ఇప్పుడు ద హోల్ పాయింట్ ఆఫ్ పెళ్లి ఏంటి చెప్పండి? సెక్షువల్ అరేంజ్మెంటే కదా. అంటే ఒక సెక్స్ పార్ట్నర్ తోడుగా జీవితాంతం ఉండడానికి అరేంజ్మెంట్ చేసేది పెళ్లి. ఆ పెళ్లిలో అసలు హస్బెండ్ సాటిస్ఫై చేస్తాడా చేయడా అని కూడా చెక్ చేయకుండా, అంటే బేసిక్ సెక్షువల్ రిలేషన్షిప్ కంపాటబిలిటీ చెక్ చేయకుండా ఆస్తులు చెక్ చేస్తారు, అబ్బాయి లైఫ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అన్ని చెక్ చేస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, జాబ్ ఏంటి చెక్ చేస్తారు, కానీ వాడు పర్ఫార్మ్ చేస్తారు అదే చెక్ చేయరు. రైట్, ఓన్లీ లివింగ్ రిలేషన్షిప్ లోనే నీకు అర్థమవుతుంది. అంటే దాన్ని కూడా చెక్ చేయాలంటారా మీరు? ఆబ్వియస్లీ అంతగా ఆప్షన్ ఎలా అంటారు? బికాస్ వి వేర్ క్లోత్స్, నో వి డోంట్ నో వాట్ ఈస్ వాట్, హూ ఇస్ వాట్. లాయల్ ఉండాలి కదా. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ వేరేతో తిరగలేరు కదా. హస్బెండ్ కరెక్ట్ గా ఉంటేనే 100% సాటిస్ఫై చేస్తేనే ఉండగలుగుతారు కదా. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. లివింగ్ రిలేషన్షిప్ గురించి మీరు అదే చెప్తున్నాను కదా, నీకు ఫిజికల్ కంపాటబిలిటీ, మెంటల్ కంపాటబిలిటీ 2 అయితేనే నువ్వు ఒక పర్సన్ తో లాంగ్ టర్మ్ ఉండగలుగుతావు. నువ్వు పెళ్లి చేసుకున్నాక నీకు డివోర్స్ కావాలి. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఉండొచ్చా? ఉండాలా అంటారు. అది చాలా కొన్ని దేశాలలో అయితే దట్ ఈస్ హౌ దే గెట్ మ్యారీడ్. ఫస్ట్ లివింగ్ రిలేషన్షిప్ లో లేదు పెళ్లి చేసుకో. సింగపూర్ లో అయితే ఫస్ట్ మినిమం కొన్ని మంత్స్ డేట్ చేయాలి, చేసిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే పెళ్లి హోల్ పాయింట్ ఆఫ్ గెటింగ్ మ్యారేజ్ ఇస్ సెక్షువల్ రిలేషన్షిప్. అదే సరిగ్గా లేకపోతే ఏం లాభం? అండ్ హూ విల్ నో? హౌ వి విల్ నో? హౌ డు యు నో? సో యా. సో ప్రీవియస్గా మీరు కూడా అలా ఉన్నారా ఏంటి? ఎలా? లివింగ్ రిలేషన్ నేను పెళ్లి చేసుకుంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉండే పెళ్లి చేసుకుంటా. నా కంపాటబిలిటీ సెక్షువల్ గా మెంటల్ గా అన్ని ఉంటేనే చేసుకుంటా, లేకపోతే చేసుకుంటా. ఇంతకుముందు మీరు ఏమైనా ఉన్నారా లివింగ్ రిలేషన్షిప్ లో? ప్రీవియస్గా మీరు బ్రేకప్ అయ్యారని చెప్పారు కదా, అప్పుడు మీరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారా? యా ఆఫ్ కోర్స్ ఉన్నారు. యా. సో ఉన్నా కూడా మీరు బ్రేకప్ అయ్యారు. అవును. సో అదేంటి? ఇప్పుడు బ్రేకప్ అవ్వడానికి ఓన్లీ ఒకటే రీజన్ కాదు కదా, 1,00,000 ఉంటాయి. ఓకే. సో యా, నాకు ఒక డివోర్స్ లాగానే ఉన్నది కదా. సో అండ్ ఇంతకు ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో పెళ్ళైనాక కూడా అంటే తన వైఫ్ని కాకుండా పక్క వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకొని సో అలా లైఫ్ లాంగ్ ఉంటారు. కొందరు మధ్యలో విడిపోతారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో ఎందుకు ఉంటారు, ఎందుకు ఉండాల్సి వస్తుంది కూడా? ఇప్పుడు మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళని తీసుకుంటే అసలు వాళ్ళకి పెళ్ళి ఏంటి, పిల్లలు ఏంటి, అసలు అవసరమా, ఇది ఎందుకు ఉంది అని తెలిసే లోపలే అన్నీ అయిపోయాయి. పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పుట్టేసారు. నా లైఫ్ ఏందని తిరిగి చూసుకుంటే ఓ షిట్ నా కోసం నేనేం బతకలేదు కదా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు వదిలేలేము కదా, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. సో చాలా మంది ఏంటంటే పిల్లల కోసం డివోర్స్ తీసుకోకుండా కలిసి ఉంటారు, ప్రేమ లేకున్నా కూడా ఫ్యామిలీ కోసం అని. వాళ్ళప్పుడు ఏమవుతుందంటే నీ పార్ట్నర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్ అబ్బా, నీకు ఒక 10 రోజుల తర్వాత నీకు ఫ్రెండ్ నచ్చలేదు, లైట్ తీసుకుంటావు, నువ్వు వదిలేస్తావు, మాట్లాడడం మానేస్తావు. కానీ రిలేషన్షిప్ అలా వదిలేలేవు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీ కోసం కాంప్రమైజ్ అవుతారు. దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్స్ అన్నట్టు వాళ్ళు, దట్ ఈస్ అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి. ఇప్పుడు కొంతమంది లవ్లో నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ లవ్లో ఉంటే వాళ్ళకి ఇంకేం అవసరం లేదు, వాళ్ళిద్దరే హ్యాపీగా బతికేయగలుగుతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ కంపాటబిలిటీ. నీకు కంపాటబిలిటీ లేకపోతేనే నీకు డీవియేషన్స్ అన్ని. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే వన్ ఆఫ్ మై ఒక ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, సో ఈజ్ జస్ట్ లైక్ 24-25 ఏజ్ అంతే. బట్ అతడు ఒక అమ్మాయి అంటే అమ్మాయి కాదు, తన ఆంటీయే, ఒక 35-38 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. సో తను ఆల్రెడీ తనకు ఏంటంటే ఒక 2 పిల్లలు. సో వాళ్ళు కూడా ఒక 6th 7th స్టాండర్డ్లో చదువుకుంటున్నారు. సో ఈ అబ్బాయి ఏజ్ 24 ఏజ్. సో తన ఆంటీది 38 ఏజ్. సో
వాళ్ళ బాండింగ్ అలా ఉంది. సో ఇంట్లో ఎంతమంది చెప్పినా కూడా వాడు ఆమెను వదలట్లేడు. సో అలానే కంటిన్యూ చేస్తున్నాడు. వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఒక సంసారం పెట్టాడు అనమాట. సో ఈయన ఒక దగ్గర ఉంటాడు, ఆ ఫ్యామిలీ ఒక దగ్గర ఉంటుంది. బట్ ఈయన సంపాదించిన మొత్తం ఇంకా ఇంట్లో ఇవ్వకుండా ఆమెకే ఇస్తూ ఉంటాడు. సో ఏంటి అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్, ఒక లేడీ ఏజ్ అంతా ఉండి ఈ అబ్బాయిది ఇంత చిన్న ఏజ్. సో మెంటాలిటీ అంటే వాళ్ళ ఫిజికల్గా కానివ్వండి, నార్మల్గా మెంటల్గా కానివ్వండి, సో అంటే ఎలా మ్యాచ్ అయిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. సో ఏంటి ఏజ్ డిఫాల్ట్? అంటే మరి పాతకాలంలో చూసుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు గ్యాప్ ఉన్న పెళ్ళి కూడా చాలా ఉన్నాయి. అంటే మగవాళ్ళు పెద్ద ఏజ్, ఆడవాళ్ళు చిన్న ఏజ్ చేసుకున్నారు. తెలుసా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు? లేరు. ఏజ్ 10 ఏళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఆడవాళ్ళని ఎప్పుడు చిన్నగా ఎందుకు పెట్టారంటే పెద్ద ఆడవాళ్ళకి మెచ్యూరిటీ, ఇట్ ఆల్ అగైన్ ఇట్స్ ఆల్ ఉమెన్ సపరేషన్లో ఇది ఒక పార్టే. అంటారు ఏంటంటే ఆడవాళ్ళు 5 years మగోడు కంటే ఫాస్ట్గా మెచ్యూర్ అవుతారు, అందుకే మెచ్యూరిటీ లెవెల్స్ మ్యాచ్ అని కానీ సొల్లు చెప్తారు. కానీ చాలా బుల్షిట్. ఏజ్ వాళ్ళు ఎప్పుడుతారా లవ్లో పడవచ్చు, వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారా లేదా, దట్స్ ఆల్ మ్యాటర్స్. ప్రేమ పుట్టిదా నువ్వుకైనా లేదు. సో ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలకి అంటే ఏంటంటే కొంతవరకు వాళ్ళు ఫిజికల్గా మీకు ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఏంటంటే వాళ్ళు పక్కన ఫ్రెండ్ కూడా చెప్పుకోవడానికి హెసిటేట్. సో అలాంటి హెసిటేట్ కాకుండా చెప్పుకోగలగాలి అంటే మీరేం చెప్తారు వాళ్ళకి? మీరు ఇచ్చే సజెషన్స్ అండి. ఎందుకంటే మీకు జనరల్గా అబ్బాయిలకి పెద్దగా ఏముండవు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ అనేది, బాడీ ఫిజికల్గా అనేది మీకే ఎక్కువ ఉంటాయి. అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు కదా. సో ఏదైనా అంతే. ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం చెప్తా కానీ డాక్టర్ సాల్వ్ చేయడు. సో మనకి ఏదైతుందో అది చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనకి చెప్తే ఇప్పుడు నాకు పీరియడ్స్ ఉన్నాయి అంటే ఏంది నువ్వు పీరియడ్స్ గురించి మాట్లాడతావా అని అనేవాళ్ళు. ఇప్పుడు వింటున్నారు. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. సో ద హోల్ పాయింట్ ఏంటంటే మన సొసైటీ ఎవల్యూట్ అవుతుంది కాబట్టి, వినేవాళ్ళు అవుతున్నారు కాబట్టి స్కూల్. సో ఇట్స్ ఇంపార్టెంట్. నాకు తెలిసి అందరూ ద మోర్ యూ టాక్ ద మోర్ యూ హ్యావ్ సొల్యూషన్స్. సో రీసెంట్గా నేను సోషల్ మీడియాలో చూశాను, గాయత్రి గుప్తా ఆర్జీవితో పెళ్ళికి అంటే పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చిందని చెప్పేసి ఆర్జీవి అని ఎందుకు యాడ్ చేశారు? అసలు ఏంటి అది నాకేం అర్థం కాలేదు. నన్ను మీడియా వాళ్ళు అతి దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. లిటరల్గా నన్ను ఇట్లా అన్యాయం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పినా మళ్ళీ మీరు కూడా అదే టైటిల్ పెట్టి నేను ఏం చెప్పినానంటే ఆర్జీవి, ఐ లైక్ ఆర్జీవి. ఆయన యంగ్ అంటే నాకు కంఫర్టబుల్ ఏజ్లో ఉంటే నేను ఖచ్చితంగా ప్రపోజ్ చేసి పెళ్ళికి అడిగేదాన్ని అని చెప్పా, అంతే. ఐ లైక్ హిమ్, దట్ ఐ ఫాల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. నాకు అట్లాంటి మనుషులు నచ్చుతారు. నాకు అలాంటి అబ్బాయి అయితే ఐ విల్ బీ హ్యాపీ. వాళ్ళు అంటే నా స్పేస్ నాకు ఇంపార్టెంట్ అని ఆలోచించిన మనిషి దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ప్రశాంతంగా బతకొచ్చు అట్లాంటి మనుషులతో. మీరేం చూసారు మరి ఆర్జీవిలో అంత ఇష్టం? పాజిటివ్ మెంటాలిటీ, ఫ్రీ స్పిరిట్. అట్లాంటి మనుషులు చాలా బ్రీదబుల్ మనుషులు, సతాయించరు. అంటే ప్రేమోన్మాదులు అలాంటి మనుషుల నుంచి రారు. ప్రేమ అనేది హరాస్మెంట్ ఉండదు, ప్రేమ అనేది లిబరేటింగ్ ఉంటుంది అట్లాంటి మనుషుల దగ్గర. సో యా, దట్ ఈస్. ఎప్పుడైనా మీరు చెప్పారా సార్కి? అంటే సార్కి నేను మెసేజ్ చేసిన, సార్ ఐ లవ్ యూ అని మరిస్తే నీకు దండం అమ్మ అన్నట్టు ఇట్లా పెడతాడు. సి యూ హ్యావ్ రైట్ టు ఎక్స్ప్రెస్, రైట్? వెన్ యూ లైక్ అ పర్సన్ యూ హ్యావ్ అ రైట్ టు ఎక్స్ప్రెస్. దర్స్ నథింగ్ రాంగ్. ఇప్పుడు నాకు సమంత అంటే ఇష్టము, నాకు వీళ్ళంటే ఇష్టము, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అన్నప్పుడు తప్పలేదు. ఇప్పుడు ఆర్జీవి అంటే తప్పు ఎందుకు అవుతుంది నాకు అర్థం కాదు. సో ఫైనల్గా మీరు ఈ మహిళలకు మీరు ఇచ్చే సజెషన్ కానివ్వండి, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్గా ఏంటి? చెప్పాలి అంటే ఏం లేదు. ఫెమినిజం హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫెమినిజం ప్రివిలేజ్ కాదు. ఫెమినిజం ఈజ్ టు వాయిస్ అవుట్ ద ప్రాబ్లం. సో మనం ఫ్రీడమ్ గురించి, మన హక్కుల గురించి మనం ఎప్పుడు తగ్గద్దు. ఫస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే నువ్వే, దాని తర్వాత ఇంకొకరు. నువ్వు హ్యాపీగా ఉంటే ఇంకొకరిని హ్యాపీగా చూసుకోవచ్చు, నువ్వు హెల్తీగా ఉంటే ఇంకొకరిని హెల్తీగా చూసుకోవచ్చు, నీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకొకరిని చూసుకోవచ్చు. సో ఫస్ట్ నీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకో. బీయింగ్ అ ఫీమేల్, బీ స్ట్రాంగ్ అండ్ డూ ఎవ్రీథింగ్ విచ్ విల్ మేక్ యూ అ బెటర్ పర్సన్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్